హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే నిలబడి ఒక పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన మహా కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. తలలోంచి చిన్న ప్రార్థన చేసుకున్నాం. జీవము కలిగిన తండ్రి, సర్వోన్నతుడ, మీ ఘననామమునకు స్తుతులు స్తోత్రము నాయన. ఉదయకాల సమయంలో అయా మీ నామాన్ని ఆరాధించడానికి, ఘనపరచడానికి మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశానికై స్తుతులు స్తోత్రం నా తండ్రి. నిజంగా ఇక్కడ మేము నిలబడి ఉన్నామంటే అది కేవలం మీ కృప అయినది ప్రభువా. కనుక ఈ సమయంలో ప్రభువా మీరు రంగం మీదకి రమ్మని ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే అత్యంత ప్రాముఖ్యమైన సమయంలోకి మేము వచ్చి ఉన్నాము. అదేదో కాదు కానీ మీరే నేరుగా మా హృదయాలతో మాట్లాడే సమయం ప్రభువా. అయా ఎత్తబాటుకు దగ్గరలో మేము ఉన్నాము నాయన. ఇదిగో నా తండ్రి, ఆ ప్రవక్త అన్నాడు ఎత్తబాటు తప్ప నాకు ఇంకేది కూడా కనబడట్లేదు అన్నాడు ప్రభువా. కనుక నా తండ్రి ఆ ఎత్తబాటులో మేము ఉండునట్లుగా ప్రభువా అయా మీ వాక్యముతో మా విశ్వాసమును పురికొల్పమని ప్రార్థిస్తున్నాను. అయా ఎత్తబాటుకు కావాల్సినటువంటి విశ్వాసమును మీ వాక్యం ద్వారా మాకు ఇవ్వమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. విశ్వాసం అనేది నీ విస్తేనే మాకు వస్తుంది ప్రభువా. విశ్వాసం అనేది బహుమతి అని బైబిల్లో రాయబడింది ప్రభువా. అయ్యా అది మా అంతటా మేము తెచ్చుకునేది కాదు ప్రభువా, మా అంతటా మేము సంపాదించుకునేది కాదు ప్రభువా. విశ్వాసం అనేది నీ యొక్క కృప ద్వారా వచ్చేది ప్రభువా. కనుక విశ్వాసం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో నాయన మీ వాక్యానుసారంగా జీవించే కృపను మాకు దయచేయండి అయ్యా. అందు నుండి వాక్యం నుంచి నాయన కుడికి కాని ఎడమ కాని తొట్టిల్లక ప్రభువా మీ వాక్యంలో మాత్రమే నిలిచిండే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఇదిగో నా తండ్రి, అల్పుడు నయోగ్యుని ప్రభువా, మీ కృప ద్వారా రక్షించబడిన పాపిని తప్ప మరేమి కాను ప్రభువా. అయ్యా నన్ను మరుగు చేసుకునండి అయ్యా. నా తండ్రి మీరే ప్రభువా మా హృదయాలతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఈ కృప తోడుగా ఉంచి నడిపించమని ప్రభువా. ఈ దినానికి మాకు ఏది అవసరమో దానిని మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కృప చూపమని అయ్యా మీ బిడ్డలను దీవించమని మా ప్రభువును రక్షకుడు నాయన యేసు క్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడొచ్చిన పరిశుద్ధులందరికీ వందనాలు. అందరూ బాగున్నారు కదా? ఆమేన్. చాలా సంతోషం. మరి సాక్ష్యాలు చెప్పారు. మరి సహోదరుడు ఇస్రాయేల్ గారు మంచి సాక్ష్యం చెప్పాడు. దేవుడు దీవించును గాక. మరి చదువు రాకపోయినా సరే ఆసక్తి కనుక ఉంటే దేవుడు వాళ్ళకి ఖచ్చితంగా బైబిల్ని అర్థం చేసే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే
మన పోస్తులను చూసుకున్నట్లయితే వాళ్ళు చాలా మంది చదువులేని వాళ్ళే, అయినా సరే దేవుడు వాళ్ళకి వాక్య జ్ఞానం ఇచ్చాడు. వాక్యం వాళ్ళకి అర్థమైంది. పాత నిబంధనలో ఉన్నటువంటి గూఢమైనటువంటి విషయాలు అవన్నీ కూడా వాళ్ళు అర్థం చేసుకోగలిగారు. అంటే దానికి కారణం చదువు కాదు, కానీ దేవుని యొక్క కృప అన్నది. ఆమేన్. కాబట్టి వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మనకి చదువు కంటే కూడా చదువు ముఖ్యం కాదు, కానీ మనకి ప్రత్యక్షత ముఖ్యమైనది. ఆమేన్. సో యేసుక్రీస్తు ప్రత్యక్షత ఉన్నప్పుడే మనకి దేవుని యొక్క వాక్యము అర్థమవుతుంది. కాబట్టి సహోదరుని దేవుడు దీవించిన గాక. మరి బైబిల్ చదువుతున్నానని చెప్పాడు, అలాగే మీరందరూ కూడా బైబిల్ చదవాలని చెప్పి నేను మీకు ఎంకరేజ్ చేస్తున్నాను. అలాగే ఒకవేళ చదవకపోతే, మొదలు పెట్టకపోతే మొదలుపెట్టి చదవండి. ఎందుకంటే బైబిల్ మనల్ని మంచి విశ్వాసులుగా తీర్చిదిద్దుతుంది. దేవుని యొక్క వాక్యం మనల్ని నడిపిస్తుంది. ఎందుకంటే అదే మన పాదములకు దీపమై ఉన్నది. మన యొక్క జీవితం మనం ఎలా నడవాలో మనకు చెప్పేదే వాక్యమై ఉన్నది. కాబట్టి దాన్ని ప్రతిరోజు కూడా మరి బైబిల్ రాయబడిన దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఆమేన్. ఎలా ఉంటాడంటే అతను నీటి కాలువల ఎవరైనా నాటబడినదే ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు వృక్షం వల్లే. హల్లెలూయా. కాబట్టి ప్రతి కాలంలో కూడా ఏ కాలానికి ఆ కాలంలో సీజన్ ఫలాలు ఫలించాలి. ఆమేన్. సో ఫలించే సీజన్ వచ్చినా కూడా ఫలించకుండా అట్టాగే ఓన్లీ ఆకులు కనపడతాయి అనుకో, ఉపయోగం లేదు. ఆమేన్. సో కాబట్టి ఆకు వాడక, ఆకు ఎలాంటి వాడిపోకుండా తన కాలం ముందు ఫలించు ఫలాలు ఇచ్చేటువంటి వృక్షంలాగా ఉంటాడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. కాబట్టి వాక్యాన్ని ధ్యానించడం చాలా ప్రాముఖ్యము. ఆమేన్. అది మనల్ని దీవిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి బైబిల్ చదవాలని చెప్పి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను, చదవమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. రైట్. అలాగే మరి ఆంటీ మంచి సాక్ష్యం చెప్పింది. మరి సహోదరుడికి కాలు పడిపోయినప్పుడు మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు సహాయం చేశాడు. దేవుడు ఎల్లప్పుడూ కూడా అద్భుతాలు చేయగల దేవుడు అన్నాడు. హల్లెలూయా. సో కాళ్ళు, చేతులు ఏదైనా సరే, మన శరీరంలో ఏది పడిపోయినా సరే, ఎలాంటి పరిస్థితుల్లోకి సాతాను మనం నెట్టినా సరే, ఆ పరిస్థితి నుంచి దేవుడు మనల్ని పైకి తీయగల దేవుడే అన్నాడు. హల్లెలూయా. కాబట్టి మంచి సాక్ష్యం దేవుడు దీవించును గాక. అలాగే మరి నేను పోయిన గురువారం 3వ తారీఖు తూర్పుగోదావరి వెళ్ళాం. సాల్మన్ పాస్టర్ గారి దగ్గరికి. అక్కడ మీటింగ్ ఒకటి ఉంటే వెళ్ళాము. మరి ఆ రోజు డానీ పాస్టర్ గారు, అలాగే అచ్చయ్య పాస్టర్ గారు, మేము ముగ్గురు కలిసి వెళ్ళాం. అక్కడ మరి కూటం జరిగింది. మరి కూటంలో దేవుని యొక్క కృప వలన వాక్యం చెప్పేటువంటి అవకాశం నాకు ఇవ్వబడింది. కాబట్టి అక్కడ వర్తమానాన్ని బోధించాను. మనకందరికి కూడా అంతకుముందు బోధించబడిన వర్తమానమే, అదే వర్తమానం అక్కడ తీసుకున్నాను. కానీ అక్కడ దేవుడు డిఫరెంట్ గా ఇచ్చాడు కోణం. హల్లెలూయా. సో ఆ రోజు చెప్పిన వర్తమానం ఏంటంటే రిజ్యూమింగ్, భ్రమపడుట. ఆమేన్. సో భ్రమపడుట అనే వర్తమానం చెప్పడం జరిగింది. మరి భ్రమపడుట అనేది ఏమిటి, ఎందుకోసం భ్రమపడుతున్నాం అని అంటే, దేవుడు తోడు లేకపోయినా సరే మనం దేవుడు తోడున్నట్టుగా భ్రమపడుతున్నాం. సో దానికి కారణం ఏంటి అంటే, దేవుడు చూపించే కృపని మనము ఏమని ఆలోచిస్తున్నాం అంటే, దేవుడు నాకు తోడున్నాడు, నేను ఏ తప్పు చేసినా పర్వాలేదు, దేవుడు నన్ను దీవిస్తున్నాడు, నేను ఆ పాపం చేస్తున్నా సరే దేవుడు నాకు ఈ కార్యం మేలు చేశాడు కాబట్టి దేవుడు నాకు తోడున్నాడు అని ఒక భ్రమలో మనం ఏం చేస్తూ ఉంటాం అంటే, సంస్థలాగా ఇంకా లోతుకి, ఇంకా లోపలికి వెళ్ళి ఆ పాపాన్ని మానుకోకుండా ఇంకా కంటిన్యూ చేస్తూ ఉంటాం. దానివల్ల చివరికి మన మరణంలోకి, ఏ విధంగా సంస్థలు మరణంలోకి పోయాడో ఆ విధంగా మనం కూడా మరణానికి అప్పగించబడతాం. అప్పుడు మనకు అర్థమవుతుంది దేవుడు మనకి తోడు లేడని. అయితే దేవుడు ఎందుకు కృప చూపిస్తున్నాడు అంటే, మనం తప్పు చేస్తున్నా సరే ఆయన కృప చూపిస్తూ ఉంటాడు. దానికి కారణం ఏంటి? దేవుడు ఎందుకు కృప చూపిస్తున్నాడు అంటే, దేవుడు ఇకనైనా వీడు మారతాడేమో, ఇకనైనా వీడు దాన్ని మానుకుంటాడేమో, ఇకనైనా ఆ పాపం నుంచి దూరంగా వస్తాడేమో అని చెప్పి దేవుడు మన పట్ల ఇంకా కృప చూపిస్తూనే ఉంటాడు. అయితే దాన్ని మనం అపార్థం చేసుకుంటే, మనం ఏమైనా అపార్థం చేసుకుంటామంటే, ఈ తప్పు చేసినా సరే దేవుడు నన్ను శిక్షించట్లేదు, ఈ తప్పు చేసినా సరే దేవుడు నన్ను తప్పిస్తున్నాడు అంటే, దేవుడు ఈ తప్పుని సమర్థిస్తున్నాడు అనే స్థితికి వెళ్ళిపోతాం మనం. ఆమె కాబట్టి మనం తప్పు చేస్తున్నప్పుడు దేవుడు మనకి ఎప్పుడు తోడుండడు, కానీ ఆయన కృప తోడు ఉంటుంది. అంటే దాని అర్థం ఆయన మనల్ని మారుమనసు పొందమని ఆయన మనకి కృప చూపిస్తా ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడైతే తప్పు చేస్తున్నామో అది వాక్యం కాదు, వాక్యానికి వ్యతిరేకంగా మనం చేస్తున్నామని ఎప్పుడైతే మనకు అర్థమైందో,
మనం వెంటనే ఆగాల, ఆగి దాని నుంచి వెనక్కి రావాలి. అంతే తప్ప దేవుడు నన్ను ఇంకా కాపాడుతున్నాడు కాబట్టి, దేవుడు నన్ను ఇంకా దీవిస్తున్నాడు కాబట్టి, దేవుడు నాకు ఇంకా కారు కొనుక్కోవడానికి సహాయం చేశాడు కాబట్టి నేను చేసేది కరెక్టే అని అనుకుంటే మనం పూర్తిగా మునిగిపోతాం, ఇక బయటికి మనం రాలేము. కాబట్టి దేవుని కృపను మనం ఎప్పుడు కూడా అపార్థం చేసుకోకూడదు. ఆమేన్. కాబట్టి ఆ విషయం మనం జాగ్రత్తగా చెప్పడం జరిగింది. ఆ వాక్యం చాలా సంతోషంగా స్వీకరించారు. ఆ తర్వాత కొంతమంది సాక్ష్యాలు చెప్పారు, ప్రార్థన చేసినప్పుడు మరి స్వస్థలు జరిగినాయని కూడా సాక్ష్యాలు చెప్పారు. సో దేవుడు ఎప్పుడు కూడా మనం వాక్యాన్ని స్వీకరించినప్పుడు, నిజంగా సంతోషంగా స్వీకరించినప్పుడు అక్కడికక్కడే దేవుడు స్వస్థపరిచే దేవుడు అన్నాడు. హల్లెలూయా. సో నిజానికి మనం చేతులేసి ప్రార్థన చేసినప్పుడే స్వస్థత రాదు, కానీ ఎప్పుడైతే మనకు వాక్యం అర్థమవుతుందో అప్పుడే అక్కడే మనకు స్వస్థత వస్తుంది యాక్చువల్లీ. హల్లెలూయా. సో విధంగా దేవుని యొక్క వాక్యం వాళ్ళకి అర్థమైంది, దేవుడు వాళ్ళ పట్ల కృప చూపించాడు కాబట్టి అలాంటి స్వస్థత కార్యాలు కూడా జరిగాయని చెప్పి నేను నమ్ముతున్నాను. అలాగే ప్రియ సోదరులు, నేను మాట్లాడుకుంటున్నాను, నిన్న జోసబాబు ఇంటికి వెళ్ళాం, నాయనమ్మ బాగాలేదని చెప్పింటే ప్రార్థనకి వెళ్ళాం. ఆ సమయంలో కొన్ని విషయాలు మేము మాట్లాడుకుంటున్నప్పుడు ఒక విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేసాడు. అదేంటంటే, ఎవరికైనా సరే రోగులకి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలా ప్రార్థన చేయాలి అని అంటే, ప్రవక్త అనేవాడు ఆయన దగ్గరికి ఎవరైనా ప్రార్థన చేసుకోవడానికి వచ్చినప్పుడు ఆయన వాళ్ళ యొక్క పరిస్థితిని ఆయన అర్థం చేసుకునేవాడంట. వాళ్ళకి గుడ్డి వాళ్ళు వచ్చారనుకోండి, ఆ గుడ్డి వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలాంటి బాధలు అనుభవిస్తూ ఉంటారు, వాళ్ళు ఎంత బాధలు అనుభవిస్తూ ఉంటారు, వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు వస్తాయని చెప్పి ఈయన వాళ్ళ స్థానంలోకి ఆలోచించేవాడంట. నాకే కనుక కళ్ళు లేకపోతే నేను ఎంత బాధపడేవాడిని అని ఊహించుకుని ఆయన వాళ్ళ స్థానంలోకి నిలబడినప్పుడు ఈయనకి ఏమొచ్చేదంటే ఒక కంపాషన్ వచ్చేది, వాళ్ళ మీద ఒక ప్రేమ వస్తుంది, వాళ్ళ మీద ఒక జాలి వస్తుంది. ఆ జాలి వచ్చినప్పుడు ఈయన ప్రార్థన చేస్తాడంట. హల్లెలూయా. సో ఎప్పుడైతే ఆ ప్రేమ చేత, ఆ ప్రేమతో ఆయన ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో ఆడ ఖచ్చితంగా కార్యాలు జరుగుతూ ఉంటాయి. అలాగే అవతల వాళ్ళు కూడా ఈయన ప్రవక్తని, ఈయన దేవుని సేవకుడని ఆయన ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మా కార్యాలు జరుగుతాయి, లేదంటే దేవుడు స్వస్థపరచగలడు అని చెప్పి ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి విశ్వాసాన్ని బట్టి దేవుడు అక్కడ కార్యం చేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియ సోదరులారా, మనం ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు అలాంటి కంపాషన్ తోటి మనం ప్రార్థన చేయాలి. అందుకోసం బైబిల్ చెప్తా ఉంది, మీరు ఒకళ్ళ కొరకు ఒకళ్ళు ప్రార్థన చేసుకోండి. ఆమేన్. ఎందుకనంటే నీ బాధ నాకు చెప్పినప్పుడు ఆమేన్, అది నీ పట్ల నాకు జాలి కలిగిస్తుంది, నీ పట్ల నాకు ప్రేమను కలిగిస్తుంది. అయ్యో ఇంత కష్టపడుతున్నావా నువ్వు అని చెప్పి నాకు అనిపించినప్పుడు నేను ప్రేమతోటి, నేను ఆప్యాయతతోటి నీ గురించి నేను దేవుని సన్నిధిలో గోదాడినప్పుడు నీకు ఖచ్చితంగా విడుదల వస్తుంది. హల్లెలూయా. అలాగే నేను ఇంకొకరు చెప్తా, అమ్మా నాకు ఇంత బాధ ఉంది, ఇంత ఇదిగా ఉంది కాబట్టి నా కోసం ప్రార్థన చేయనప్పుడు అవతల వాడు కూడా నీ కోసం ఆ విధంగానే ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ మొరని ఆలకించి, ఆ ప్రార్థన ఆలకించి అక్కడ ఏ కార్యం జరగాలో ఆ కార్యాన్ని దేవుడు ఖచ్చితంగా సఫలపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా మనం ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేద్దాం, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. మరి ఇంకా ఎవరైనా సరే రోగగ్రస్తులుగా ఉంటే ఖచ్చితంగా తెలియజేయండి. ఇక్కడ సంఘానికి తెలియజేసినప్పుడు ఖచ్చితంగా అనౌన్స్ చేస్తాం. అనౌన్స్ చేసిన తర్వాత సంఘం అంతా కూడా మరి ప్రార్థన చేస్తుంది, దేవుడు ఖచ్చితంగా వాళ్ళని లేపుతాడు. హల్లెలూయా. సరే, మంచిది. ఈ ఉదయకాల సమయంలో చదువుని వాక్య భాగం నుంచి మనం ఒక సిరీస్ ఆఫ్ సర్మన్స్ మనం మాట్లాడుకుంటున్నాం. దానిలో భాగంగా ఈరోజు మూడవ వర్తమానం, మూడవ భాగం అదేంటంటే అడాప్షన్ అంటే పుత్ర స్వీకారం, మూడవ పార్ట్. ఆమేన్. సో పోయిన 2 వారాలుగా మనం మాట్లాడుకుంటున్నాం ఏమిటంటే, దేవుడు మనల్ని ముందుగా నిర్ణయించుకున్నాడు. ఆయనకి ఆల్రెడీ ముందు జ్ఞానం ఉన్నది. దేవుడు అనంతుడు కనుక ఆయన ముందుగా భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఆయనకి ముందుగానే తెలుసు. కాబట్టి ఎవరు ఆయన్ని ప్రేమిస్తారు, ఎవరు ఆయన్ని స్వీకరిస్తారు, ఎవరు ఆయన మాట చొప్పున నడుస్తారు అని ముందుగానే ఆయనకు తెలుసు. కాబట్టి వాళ్ళని దేవుడు ముందుగా ఎన్నుకున్నాడు. ఎందుకోసం ఎన్నుకుంటున్నాడు అని అంటే, ఆయన కేవలం రక్షించడం కోసమే కాదు ఆయన వాళ్ళని ఎన్నుకుంటా ఉంది, ఆయన దత్తపుత్రులుగా వాళ్ళని స్వీకరించడం కోసం ఎన్నుకుంటా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. సో దత్తపుత్రులుగా స్వీకరించడం అంటే అర్థం ఏంటి అంటే, వాళ్ళని క్రీస్తు శరీరంలో వాళ్ళకు ఒక స్థానం కల్పించడే పుత్ర స్వీకారం అంటే. ఆమేన్.
సో కాబట్టి ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుతామో అప్పుడు మనం జన్మించినట్లు లెక్క. ఆ తర్వాత దేవుడు మనల్ని పరిశుద్ధాత్మ చేత మనల్ని నింపి పరిశుద్ధాత్మ జ్ఞానాన్ని మనకిస్తూ మన వాక్యంలో ఎదిగేలాగా చేసిన తర్వాత కొంతకాలానికి దేవుడు ఏం చేస్తాడంటే యేసుక్రీస్తు శరీరంలో మనకంటూ ఒక స్థానాన్ని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. సో ఇది పుత్ర స్వీకారం అంటే. అయితే ప్రవక్త ఈ వర్తమానంలో చెప్తున్నాడు అని ఏమంటున్నాడంటే దేవుడు సర్వాంతర్యామి అని బైబిల్లో రాయబడింది. ఆమె ఏంటి? దేవుడు సర్వాంతర్యామి అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు సర్వమంతా వ్యాపించి ఉన్నవాడు అని అర్థం. అయితే ప్రవక్త అంటున్నాడు మీరు అనుకున్నట్టు ఆయన సర్వవ్యాప్తి కాదు అంటున్నాడు. ఆయన సర్వం వ్యాపించి ఉన్నాడు అని మాట ఉంది, కానీ అది మీరు అనుకున్నట్టు కాదు అన్నాడు ప్రవక్త. అంటే సర్వవ్యాప్తి అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే ఈ బిల్డింగ్ లో దేవుడు ఉన్నాడు, ఆమె కారంపుట్లో దేవుడు ఉన్నాడు, ఇదే సమయంలో పిడుగురాల్లో కూడా దేవుడు ఉన్నాడు, అమెరికాలో కూడా ఇదే సమయంలో దేవుడు ఉన్నాడు, అక్కడ ఉన్నాడని చెప్పి అనుకుంటున్నాం. అని ప్రవక్త అంటున్నాడు అలా కాదు, దేవుడు ఉంది అంటున్నాడు. హల్లెలూయా. అలాగ దేవుడు ఉన్నట్లయితే, అలాగ దేవుడు అన్ని చోట్ల ఉన్నట్లయితే అసలు నువ్వు పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేసిన అవసరం ఏంటి అన్నాడు. అన్ని చోట్ల దేవుడు ఉన్నప్పుడు నీలో కూడా ఉంటాడు కదా. అర్థమవుతుందా? ప్రవక్త ఏం చెప్తున్నాడు? అన్ని చోట్ల దేవుడు ఉన్నప్పుడు అంటే ఈ చెట్టులో దేవుడు ఉన్నాడు, ఈ కెమెరాలో దేవుడు ఉన్నాడు, అన్ని చోట్ల ఉంటాడు ఆయన. సర్వాంతర్యామి అంటే ఏంటి అర్థం? అన్ని చోట్ల ఉన్నాడు. నీవు అనుకున్నట్టుగా అన్ని చోట్ల దేవుడు ఉంటే, నీవు అనుకున్నట్లుగా. ఆమేన్. సో దేవుడు అన్ని చోట్ల ఉన్నట్టు ప్రతి ఖాళీలో కూడా దేవుడు ఉంటాడు అని అర్థం. ప్రతి ఖాళీలో దేవుడు ఉంటాడు అంటే అర్థం ప్రతి మనిషిలో దేవుడు ఉన్నాడనే కదా. ప్రతి మనిషిలో కూడా ఆయన ఆత్మ ఉందనే కదా. మరి అలాంటప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేయాల్సిన అవసరం ఏంటన్నాడు ప్రభు. అంటే నువ్వు పరిశుద్ధాత్మ ప్రభువా నాకు నా లోపలికి రా అంటున్నావు అంటే నీ లోపల లేడని కదా దేవుడు. అలాగే. సో అలాంటప్పుడు దేవుడు నువ్వు అనుకున్నట్లుగా సర్వాంతర్యామి కాదు. సర్వాంతర్యామి నీ దృష్టిలో అంత వ్యాపించున్నాడు అని చెప్పి అనుకుంటున్నావు భౌతికంగా. కాదు అది కాదు అని అంటే మరి ఎలాగా అనంటే ప్రవక్త అన్నాడు ఆయన సర్వజ్ఞాని కాబట్టి సర్వాంతర్యామి అంటున్నాడు ఆయన. హల్లెలూయా. కొంచెం అర్థం చేసుకోండి, ఎందుకంటే ఈ వర్తమానము బయట వాళ్ళు కాదు, ఈ వర్తమానము పాలు తాగే పిల్లల కోసం కాదు, ఈ వర్తమానం ఎదిగిన వాళ్ళ కోసం. హల్లెలూయా. ఈ వర్తమానంలో ప్రవక్త చెప్పినటువంటి కొన్ని విషయాలు ఇవన్నీ మనకి చాలా అవసరం, ఎందుకంటే అవన్నీ కూడా బేసిక్స్ అన్నమాట, మూలాలు. ఈ వర్తమానంలో ప్రవక్త ఏం చెప్పాడంటే మూల సూత్రాలు చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి వాటిని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే బైబిల్ మొత్తం మనకు క్లియర్గా అర్థమవుతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రవక్త ఏమంటాడంటే దేవుడు సర్వాంతర్యామే. ఎలాగ సర్వాంతర్యామి, ఎందుకు సర్వాంతర్యామి అని అంటే ఆయన సర్వం ఎరిగిన వాడు కాబట్టి సర్వాంతర్యామి. హల్లెలూయా. ఇప్పుడు సర్వాంతర్యామి అయిన వాడికి చింతపల్లిలో ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసు, పిడుగురాళ్ళలో కూడా ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసు ఆయనకి, అలాగే అమెరికాలో ఏం జరుగుతుందో కూడా తెలుసు. కానీ ఆయన అక్కడ లేడు. హల్లెలూయా. సర్వాంతర్యామి అంటే అర్థం ఏంటి? ఆయన అన్ని చోట్ల ఉన్నవాడు అని అర్థం. అన్ని చోట్ల ఉంటే ఏమవుతుంది? అన్ని చోట్ల విషయాలు తెలుస్తాయి, అంతేనా? ఇంకేమవుతుంది? వేరే ఏం కాదు కదా. అన్ని చోట్ల ఉన్నవాడు అంటే అర్థం ఏంటి? అన్ని చోట్ల ఏం జరుగుతుందో ఆయన తెలిసిన వాడు అని అర్థం. అందుకోసం ప్రవక్త అన్నాడు ఆయన అన్ని చోట్ల ఏం జరుగుతుందో తెలిసినవాడు కాబట్టి ఆయన అన్ని చోట్ల ఉన్నవాడు అంటున్నాడు. అంతే తప్ప ఫిజికల్ గా భౌతికంగా ఆయన అన్ని చోట్ల లేడు. ఒకవేళ నువ్వు అనుకున్నట్లుగా అన్ని చోట్ల భౌతికంగా ఉన్నవాడైతే నువ్వు పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఆదామా నువ్వెక్కడా అని చెప్పి దేవుడు ఆయన్ని అడగాల్సిన అవసరం లేదు. అలాగే ప్రవక్త అన్నాడు దేవుడు అన్ని చోట్ల ఉన్నవాడైతే ఆయనకు అన్నీ తెలుసు, కానీ అన్ని చోట్ల ఉన్నవాడు కాదు. సో కాబట్టి ఆయన ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడగాల్సిన అవసరం లేదు. అలాగే నువ్వు నాకు పరిశుద్ధాత్మ ఇవ్వు అని చెప్పి నువ్వు అడగాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆయన సర్వాంతర్యామి అంటే అర్థం ఏంటంటే ఆయన సర్వము తెలిసినవాడు అని అర్థము. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరా ఆయన సర్వము తెలిసినవాడు కాబట్టి సర్వకాలాల్లో ఉన్న వాటిని, సర్వ ప్రదేశాల్లో ఉన్న వాటి గురించి ఏకకాలంలో అన్ని కాలాల్లో తిరిగినవాడు ఆయన.
ఒక కాలంలో కాదండి. ఆమేన్. ఈ కాలం, ఈ గడియ, ఈరోజు తారీఖు అంతా 8వ తారీఖు. ఆమేన్. టైం ఎంత? 11:30. సో ఈ 11:30 గంట 8వ తారీఖు 2026 సంవత్సరంలో ఇప్పుడు ఏం జరుగుతుందో మాత్రమే తెలిసిన దేవుడు కదా ఆయన. హల్లెలూయా. రాబోయే 1000 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో తెలిసినవాడు ఆయన. హల్లెలూయా. రాబోయే 1,000,000 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో తెలిసినవాడు ఆయన. అలాగే ఇంత ముందు ఎన్ని లక్షల సంవత్సరాలు, అన్ని లక్షల సంవత్సరాల గురించి ముందుగా తెలిసినాడు ఆయన. అందుకు ఆయన సర్వజ్ఞాని అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన సర్వజ్ఞాని కాబట్టి సర్వాంతర్యామి అయి ఉన్నాడు. అసలు భూమి ఆకాశం ఏది కూడా సృష్టించబడక మునిపే 2026వ తారీఖు 3వ నెల ఈ 8వ తారీఖు ఈ చింతపల్లిలో ఈ విధంగా ఇదిగో ఇంతమంది కూర్చొని ఇక్కడ బోధ వింటారు. ఇక్కడ డానీ పాస్టర్ గారు పలానా వర్తమానం, అడాప్షన్ అనే వర్తమానం 3వ భాగం చెబుతాడని ఎప్పుడు తెలుసు ఆయనకి? జగత్తు పునాది వేయబడక మునిపే తెలుసు ఆయనకి. అంటే ఆయన సర్వజ్ఞాని అన్నాడు. హల్లెలూయా. సో ఈ గడిలో ఏం జరుగుతుందో ఆయన ముందు తెలుసు కాబట్టి ఆయన ఇక్కడ ఉన్నట్టే లెక్క. ఆమేన్. ఆయన భౌతికంగా ఇక్కడ లేకపోవచ్చు, కానీ ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఇక్కడ ఉన్నట్టే లెక్క. హల్లెలూయా. కాబట్టి ప్రవక్త అంటున్నాడు సర్వాంతర్యామి అంటే అన్ని చోట్ల భౌతికంగా ఆయన దేవుడు ఉండాల్సిన అవసరం లేదు, కానీ అన్ని విషయాలు తెలిసినవాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి అన్ని విషయాలు తెలిసిన దేవుడు ఏమంటున్నాడంటే నేను నిన్ను ఎన్నుకున్నాను, నేను నిన్ను దత్తపుత్రుడిగా స్వీకరిస్తాను. నిన్ను ఎందుకు ఎన్నుకున్నానంటే దత్తపుత్రుడిగా నిన్ను స్వీకరించడానికి ఎన్నుకున్నాను. కాబట్టి ఆయన స్వీకరించడానికి నిన్ను ఎన్నుకుంటే ఆమేన్, నిన్ను దత్తపుత్రుడిగా స్వీకరించకుండా అడ్డుకునేది ఈ భూమి మీద ఏది కూడా లేదు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఆమేన్. అందుకోసమే ప్రవక్త ఈ వర్తమానంలో మాట చెప్తున్నా, చదివినిపిస్తాను మీకు. చాలా చక్కగా మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన ఏమంటాడంటే 34వ వచనం, అడాప్షన్ 3, పుత్ర స్వీకారము 3వ భాగం, అందులో 34వ వచనంలో నౌ వీఆర్ గోయింగ్ టు స్టాప్ జస్ట్ ఏ సెకండ్ ఆన్ ద అడాప్షన్, ద 5th verse. 5వ వచనంలో ఉన్నటువంటి ఈ పుత్ర స్వీకారం అనే మాట దగ్గర మనం ఆగుదాం కొద్దిసేపు. సో ఎంత దూరం వెళ్ళగలుగుతాం చూద్దాం. బట్ నౌ రిమెంబర్ ద థీమ్, ఇట్ ఈస్ ఆల్ టుగెదర్ ఆన్ ప్లేసింగ్. సో పుత్ర స్వీకారం అనగా దేని గురించి అని అంటే ఆయన శరీరంలో స్థానం కల్పించడం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. హౌ మెనీ అండర్స్టాండ్ దట్? ఎంతమందికి అర్థమైంది? లెట్స్ హియర్ యు సే ఇట్ విత్ వన్ వర్డ్, ప్లేసింగ్ ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ పొజిషనల్లీ ఇన్ క్రైస్ట్ వేర్ ద హోలీ స్పిరిట్ ఈస్ లీడింగ్ అస్. సో అడాప్షన్ అంటే పుత్ర స్వీకారము అంటే అర్థం ఏమిటంటే యేసుక్రీస్తు శరీరంలో ఆమేన్ నీకు ఒక స్థానాన్ని కల్పించటము, అలాగే పరిశుద్ధాత్మ నిన్ను నడిపించడం అయినది. హల్లెలూయా. దేర్ యు ఆర్, నౌ వి గాట్ ఇట్, పొజిషనల్లీ ప్లేసింగ్ us. ద బుక్ ఆఫ్ ఎఫెసస్ is to do that. సో ఇప్పుడు ఎఫెసీ రాసిన పత్రిక దేనికోసం అంటే మనల్ని పొజిషనల్ గా, అంటే మన స్థానం ఏమిటో క్రీస్తులో మన స్థానాన్ని మనకి ఇచ్చేదే ఈ ఎఫెసీలు రాసిన పత్రిక అయినది. అండ్ వాచ్ దిస్, మాస్టర్ టీచర్ పాల్. సో ఈ మంచి బోధకుడైనటువంటి పౌలు గారు ఏం చెప్తున్నాడో మీరు గమనించండి. ద ఫస్ట్ థింగ్ హీ డస్ ఈస్ నాక్ అవుట్ ఆల్ ద ఐడియా ఆఫ్ ఫాలింగ్ అవే. ఇక్కడ పౌలు గారు ఎఫెసీలు రాసిన పత్రిక ద్వారా ఆయన ఏం చేస్తున్నాడంటే మీరు పడిపోతారు, నేను పడిపోతానేమో, నేను ప్రారంభించాను కానీ మధ్యలో పడిపోతానేమో అన్నటువంటి భయాన్ని పౌలు గారు ఈ పత్రిక ద్వారా పూర్తిగా కొట్టిపరేస్తున్నాడట. హల్లెలూయా. ప్రతి విశ్వాసిలో కూడా ఏదైనా సరే ఒక భయం, నేను పడిపోతానేమో, నేను నా రక్షణను కోల్పోతానేమో, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను కానీ భవిష్యత్తులో నేను ఒకవేళ పాపం చేస్తానేమో అన్న ఆలోచన ఉన్నట్లయితే ఆ ఆలోచనని కొడుతున్నాడు పౌలు గారు ఈ పత్రిక ద్వారా. హల్లెలూయా. నాక్ అవుట్ ఆల్ ద ఐడియా ఆఫ్ ఎవర్ బీయింగ్ ఏ క్రిస్టియన్ టుడే అండ్ టుమారో ఐఎమ్ గాన్. ఏ ఆలోచనని పౌలు గారు పడగొడుతున్నాడు అంటే ఈరోజు నేను క్రైస్తవుడిగా ఉన్నాను, ఆమేన్, రేపు నేను క్రైస్తవుడిగా ఉండను, నేను పడిపోతానేమో. అండ్ ద నెక్స్ట్ డే గాడ్ కండెమ్డ్ మీ అండ్ ద నెక్స్ట్ డే ఐఎమ్ బ్యాక్ అగైన్. నెక్స్ట్ వచ్చి రేపే దేవుడు నన్ను ఖండిస్తాడు, రేపే నేను మరలా తిరిగి వస్తాను.
ఇలాంటి ఆలోచనలు క్రైస్తవులు ఉన్నట్లయితే ఆ ఆలోచనలు తీసివేయడం కోసం పౌలు గారు ఈ పత్రిక రాస్తా ఉన్నాడు. దట్ ఈస్ నాన్ సెన్స్. ప్రవక్త అంటున్నాడు అది ఒక బుద్ధిహీనత. అంటే ఈ రోజు నేను పడిపోతాను, రేపు నేను పడిపోతా, మళ్ళీ ఎల్లుండి నేను రక్షించబడతా, మళ్ళీ అవల ఎల్లుండి నేను పడిపోతా, మళ్ళీ అవల ఎల్లుండి దేవుడు నన్ను రక్షిస్తాడు అన్న ఆలోచనే అసలు బుద్ధిహీనత అని ప్రవక్త అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకని దిస్ బుక్ ఈజ్ నాట్ అడ్రస్ టు ఇవాంజలిస్టిక్ టీచింగ్, ఇవాంజలిస్ట్ సెర్మన్స్. ఈ పుస్తకం అనేది స్వార్థికుడు బోధించడానికి ఉపయోగించబడే పుస్తకం కాదు ఇది. ఆమేన్. ఐ డోంట్ టచ్ దిస్ ఆన్ ద ఫీల్డ్స్. నేను స్వార్థ పొలంలోకి వెళ్ళినప్పుడు నేను ఎప్పుడు కూడా ఎఫ్ఎస్సి ఆసుపత్రి టచ్ చేయను నేను. ఎందుకంటే స్వార్థ పొలంలో ఎదురయ్యేది ఎవరు మనకి అని అంటే రక్షణ పొందిన వాళ్ళు, పాపంలో జీవిస్తున్న వాళ్ళు, వాళ్ళు అక్కడ ఉంటారు. కాబట్టి ఈ ఎఫ్ఎస్సి ఆసుపత్రికి ఎవరికి రాశాడు పౌలు గారు? ఆల్రెడీ రక్షించబడి పరిశుద్ధులుగా ఉన్న వాళ్ళ కోసం. హల్లెలూయా. కాబట్టి రక్షించబడని ఇంకా పాపులుగా ఉండి వాళ్ళకి మారు మనసు అవసరమైన వాళ్ళ దగ్గరికి పోయి నేను ఎఫ్ఎస్సి ఆసుపత్రి నేను ఇప్పుడు కూడా బోధ చేయను అంటున్నాడు ప్రవక్త. ఓకే, ఐ బ్రింగ్ దిస్ టు ద చర్చ్. నేను ఎఫెసీ ఆసుపత్రి ఎవరు చెప్తానంటే సంఘానికి మాత్రం చెప్తా. హల్లెలూయా. ఫర్ పాల్ అడ్రస్డ్ ఇట్ టు ద సెయింట్స్. ఎందుకంటే పౌలు గారు దీన్ని పరిశుద్ధులకు మాత్రమే రాశాడు. హల్లెలూయా. దోస్ దట్ ఆర్ కాల్డ్ అండ్ ప్రిజర్వ్డ్. ఎవరైతే పిలువబడ్డారో, ఎవరైతే రక్షించబడ్డారో వాళ్ళ కోసం పౌలు గారు ఈ పత్రిక రాశాడు. హల్లెలూయా. అండ్ ఆర్ ఫిల్డ్ అండ్ ఆర్ సెట్ అసైడ్ అండ్ ఆర్ ఇన్ ద హోలీ స్పిరిట్ ఆల్రెడీ ఇన్ కేనన్స్ ల్యాండ్. ఎవరి కోసం ఈ పత్రిక రాశాడంటే ఎవరైతే పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డారో, ఎవరైతే వాళ్ళ స్థానాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడో, ఎవరైతే ఆల్రెడీ కణాలలో ప్రవేశించారో, పరిశుద్ధాత్మ చేత వాళ్ళు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందారో వాళ్ళ కోసం ప్రవక్త పౌలు గారు రాస్తా ఉన్నాడు ఈ పత్రికని. ఆమేన్. హి ఈస్ ట్రైయింగ్ టు టెల్ దెం. వాళ్ళకి ఈయన ఏం చెప్తున్నాడు అని అంటే ద ఫస్ట్ థింగ్, గెట్ ఇట్ అవుట్ ఆఫ్ యువర్ మైండ్ దట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ లాస్ట్. మీరు మీ మైండ్ లో నుంచి మొట్టమొదటిగా మీరు ఒక విషయాన్ని తీసేయాలి. అదేంటంటే మేము నశించిపోతామేమో, భవిష్యత్తులో మేము నాశనం అయిపోతామేమో అన్న ఆలోచన మీ మనసు నుంచి పూర్తిగా ముందుగా తీసేయండి అంటున్నాడంట. హల్లెలూయా. అండ్ యు ఆర్ గోయింగ్ టు డూ దిస్ అండ్ యు ఆర్ స్కేర్డ్ ఆఫ్ దిస్. సో కాబట్టి మీరు ఎప్పుడైనా ఆలోచన చేస్తారో మీరు భయపడతారు. ఆమేన్. డోంట్ బి స్కేర్డ్ ఆఫ్ నథింగ్. దేని గురించి కూడా మీరు భయపడొద్దు. ఫర్ హీ ఈస్ ట్రైయింగ్ టు టెల్ యూ వేర్ యు ఆర్ ఎట్, హూ యు ఆర్, హౌ యు ఆర్ స్టాండింగ్. ఎందుకంటే పౌలు గారు అక్కడ ఉన్నటువంటి ఎఫెసీలో ఉన్నటువంటి పరిశుద్ధులకి, ఎవరైతే రక్షించబడ్డారో వాళ్ళందరికీ కూడా ఆయన ఏం చెప్తున్నాడంటే మీరు ఎవరో, మీరు ఎక్కడ నిలబడ్డారో, ఆమేన్, మీరు ఎవరో, ఓకే, వేర్ యు ఆర్ ఎట్, మీరు ఎక్కడున్నారో వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాడు పౌలు గారు. హల్లెలూయా. నౌ యు మైట్ do things wrong, and every time you do anything wrong you are going to get paid for it. మీరు తప్పులు చేయవచ్చు అంటే చేయమని చెప్పట్లేదు, చేసే అవకాశం ఉంది, మీరు ఒకవేళ చేసి ఉండొచ్చు. ఓకే, ఎవరి గురించి చెప్తున్నాడు? పరిశుద్ధ ఆత్మ బాప్తిసం పొందిన వాళ్ళ గురించి. హల్లెలూయా. సాంక్టిఫైడ్ అంటే మొదటి స్టెప్ మనకు తెలుసు కదా, 3 స్టెప్లు ఉన్నాయి. ఫస్ట్ ఏంటి? నీతీకరణ, రెండవది శుద్ధీకరణ, మూడవది పరిశుద్ధాత్మ బాప్తిసం. సో ఈ పత్రిక ఎవరి కోసం రాస్తున్నాడంటే ఎవరైతే పరిశుద్ధాత్మ బాప్తిసం పొందారో, ఎవరైతే దేవుడు యేసుక్రీస్తులో వాళ్ళు స్థానం పొందారో వాళ్ళ కోసం ఈ పత్రిక రాస్తా ఉన్నాడు. ఇప్పుడు పౌలు గారు అంటున్నాడు ఎవరైతే ఆ విధంగా పరిశుద్ధాత్మ పొందారో వాళ్ళు తప్పులు చేయొచ్చంట. తప్పులు చేయడానికి వాళ్ళకి అవకాశము ఉంది, వాళ్ళు కూడా చేయొచ్చు. అండ్ ఎవ్రీ టైమ్ యూ డూ ఎనీథింగ్ రాంగ్. అయితే నీవు తప్పు చేసిన ప్రతిసారి అన్నాడు, నీవు ఎవరు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత నువ్వు తప్పు చేస్తే, తప్పు చేసిన ప్రతిసారి యు ఆర్ గోయింగ్ టు గెట్ పెయిడ్ ఫర్ ఇట్. నీవు చేసిన తప్పుకి వెల చెల్లించాల్సిన అవసరం ఉన్నది. హల్లెలూయా. నేను పరిశుద్ధాత్మ పొందుకున్నాను, నేను ఏ తప్పు చేయను అంటే అవదు. తప్పులు చేస్తావు, నువ్వు కూడా తప్పులు దొరుకుతాయి. కానీ నువ్వు చేసిన తప్పుకి ఖచ్చితంగా నువ్వు వెల చెల్లించాల్సిందే. హల్లెలూయా. ఎస్ సార్, యు విల్ రీప్ వాట్ యు సో. నువ్వు ఏది విత్తితే అది కోస్తావు. ఆమేన్. బట్ దట్ హాస్ నాట్ వన్ థింగ్ టు డూ విత్ యువర్ సాల్వేషన్. అయితే నువ్వు చేసినటువంటి ఆ తప్పు
నీ యొక్క రక్షణతో ఎలాంటి సంబంధం కలిగి ఉండదు. ఎవరైతే పరిశుద్ధాత్మ పొంది ఉన్నారో, ఎవరైతే పరిశుద్ధాత్మ బాప్తిసం పొంది ఉన్నారో, వారు ఒకవేళ పొరపాటున తప్పు చేస్తే వారు చేసిన తప్పును బట్టి నీ యొక్క రక్షణ పోదు అని ప్రవక్త మాట్లాడుతున్నాడు. పౌలు గారు ఈ గ్రంథంలో ఎఫెసీయుల పత్రికలో నొక్కి చెప్తున్నాడు ఆ విషయాన్ని. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనం పరిశుద్ధాత్మ బాప్తిసం పొందడం ఎంత అవసరమో గుర్తించండి. ఒకవేళ మీరు పరిశుద్ధాత్మ పొందకపోతే ఆమేన్, పొందడం అనేది ఎంత ప్రాముఖ్యమో గుర్తించండి. ఎందుకంటే నీవు ఒక్కసారి పరిశుద్ధాత్మ పొందావా, నీవు ఎప్పటికీ రక్షించబడినట్లే. అయితే మరి తప్పులు చేస్తాం కదా సార్, వాడి పరిస్థితి ఏంటి అంటే దానికి నువ్వు ఎలా చెల్లిస్తావు? దేవుడు నిన్ను శిక్షిస్తాడు, కానీ నీ రక్షణ దేవుడు ఇప్పుడు తీసివేయడు. హల్లెలూయా. సో బట్ వెన్ యు ఆర్ బోర్న్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, నువ్వు ఎప్పుడైతే ఆత్మచేత, దేవుని ఆత్మచేత నువ్వు జన్మించావో, యు హావ్ గాట్ ఇటర్నల్ లైఫ్, నీవు నిత్య జీవాన్ని కలిగి ఉన్నావు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ బాప్తిసం ఎప్పుడైతే మనం పొందుతామో మన లోపలికి ఏమొచ్చిందంటే నిత్య జీవం వచ్చింది. మామూలు జీవం కాదు, అది ఒక జీవం కాదు. ఏంటది? నిత్య జీవము. అంటే నిత్యము బ్రతికేది అని అర్థం. హల్లెలూయా. దానికి ఆది లేదు, అంతము లేని జీవం అని అర్థం. హల్లెలూయా. ప్రవక్త అన్నాడు, అందుకోసమే ప్రవక్త అన్నాడు, యు హావ్ గాట్ ఇటర్నల్ లైఫ్ అండ్ కెన్ నో మోర్ డై దెన్ గాడ్ కెన్ డై. ఎంత స్ట్రాంగ్ గా చెప్తున్నాడు. నీవు ఒక్కసారి పరిశుద్ధాత్మను పొందినట్లయితే నీవు నిత్య జీవాన్ని పొందుకుంటావు కనుక నీవు చనిపోవటం అనేది అసలు జరగనే జరగదు. నువ్వు నశించిపోవటం అనేది జరగనే జరగదు. అది ఎంత గట్టిగా చెప్తున్నాడంటే దేవుడు చనిపోవటం ఎలాగా అసాధ్యమో, హల్లెలూయా, దేవుడు చనిపోవటం ఎంత అసాధ్యమో పరిశుద్ధాత్మను పొందుకున్న నీవు కూడా చనిపోవటం, నశించిపోవటం అంతే అసాధ్యము. హల్లెలూయా. కాబట్టి యు ఆర్ ఏ పార్ట్ ఆఫ్ గాడ్, యు ఆర్ ఏ సన్ ఆఫ్ గాడ్. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుతావో నీవు దేవునిలో భాగమైనావు, నీవు దేవుని కుమారుడు అయినావు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరా, ఆ పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకునేంత వరకు మనం ఆగకూడదు. నువ్వు మధ్యలో ఆగావా నువ్వు నశించిపోయినట్లే. కానీ ఒక్కసారి పరిశుద్ధాత్మ పొందుకున్నావా, తిరిగి జన్మించావా, నువ్వు ఎప్పటికీ రక్షించబడినట్లే. హల్లెలూయా. కాబట్టి మనం ఖచ్చితంగా పరిశుద్ధాత్మనే పొందుకోవాలి. పరిశుద్ధాత్మ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆమేన్. అలాగే ప్రవక్త అంటాడు, యేసుక్రీస్తు రక్తము. ఇప్పుడు చాలా మంది అంటే నేను చెప్తున్నాను, ఈ వర్తమానం బేసిక్స్ ఇస్తుంది, మనకి మూలాలు తెలియజేస్తుంది. సువార్తలో ఆమేన్ బైబిల్లో ఉన్నటువంటి మూల విషయాలని మనకి తెలియజేస్తుంది. ఆ విషయాలు అర్థం చేసుకుంటే బైబిల్ మనకి ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఆ క్రమంలో ప్రవక్త ఏమంటాడో తెలుసా, నీవు యేసుక్రీస్తు రక్తం వల్ల, యేసుక్రీస్తు రక్తం నిన్ను రక్షించలేదు, నిన్ను రక్షించింది యేసుక్రీస్తు రక్తము కాదు. చూడండి ఏం స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఆయన. అదేనా నిన్ను, అందుకే విచిత్రంగా ఉంటుంది అన్నమాట. ఓకే, జాగ్రత్త అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు రక్తము నిన్ను రక్షించలేదు, మరి ఏమిటి నిన్ను రక్షించింది అంటే యేసుక్రీస్తు పట్ల నీవు చూపిన విశ్వాసాన్ని రక్షించింది. హల్లెలూయా. యేసుక్రీస్తు పట్ల నువ్వు చూపిన విశ్వాసం రక్షిస్తుంది తప్ప యేసుక్రీస్తు రక్తం రక్షించదు. మరి రక్తం ఏం చేస్తుంది సార్ అని అంటే ప్రవక్త అన్నాడు, యేసుక్రీస్తు రక్తము నీ పాపాలను కడుగుతుంది మాత్రమే. నువ్వు బైబిల్ కనుక లోపలికి వెళ్ళి చదివితే ఆమేన్ దానిలో ఉండేది అదే. యేసుక్రీస్తు రక్తం నిన్ను ప్రతి పాపము నుండి నిన్ను కడుగును. యేసుక్రీస్తు రక్తం మనల్ని శుద్ధి చేస్తుంది. యేసుక్రీస్తు రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి కూడా విడిపిస్తుంది అని చెబుతుంది తప్ప నిన్ను రక్షించదని చెప్పి ఎక్కడ కూడా రాయబడి. అందుకు ప్రవక్త అన్నాడు, రక్తం నిన్ను రక్షించదు. రక్షించేది ఏంటి? నీవు కృప ద్వారా విశ్వాసం చేతనే రక్షించబడి ఉన్నావు. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు రక్తము నీ పాపాలను కడిగింది, కానీ నీవు కనుక ఆ రక్తం మీద విశ్వాసం ఉంచకపోతే నువ్వు రక్షించబడవు.
అర్థమవుతుందా? ఆమె సో కాబట్టి యేసుక్రీస్తు రక్తము నీ పాపాలను తీసివేయచ్చు, కానీ నీవు కనుక విశ్వసించకపోతే, నీవు కనుక ఆ విషయాన్ని నమ్మకపోతే, నీ పాపాలు నీ మీద లేకపోయినా నువ్వు మాత్రం నరకానికి పోతావు. ఎందుకంటే నీవు రక్షించబడేది నీ యొక్క విశ్వాసాన్ని బట్టే. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరా, అందుకోసమే ప్రవక్త అంటాడు, ఇంకో మాట కూడా ఆయన చెప్తున్నాడు ఇక్కడ. అదేంటంటే పాపి, ఇది కూడా జాగ్రత్తగా వినండి, పాపి ఎప్పుడు పాపం చేయడంట. ఆమె జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పాపి ఎప్పుడు పాపం చేయడు. మరి పాపం చేసేది ఎవడు అంటే దేవుడు కుమారుడు అంట. అర్థం చేసుకోండి మాటలు. ఆమె అందుకే ఇవి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఓకే, పాపి పాపం చేయడు. పాపం చేసే దేవుడు అంటే దేవుని కుమారుడు మాత్రమే పాపం చేస్తాడంట. ఏంది ఇది? విచిత్రంగా లేదా? ఆమె ప్రవక్త దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అని అంటున్నాడు, ఒక పంది ఈ చింతపల్లి డ్రైనేజ్ మొత్తం పోయి అక్కడ కలుస్తుంది, ఆ సమాధుల దగ్గర. ఆ పంది పోయి దానిలో దొర్లాడుతుంది. ఇప్పుడు మనం పోయి ఏ పంది నువ్వు తప్పు చేస్తున్నావు అని అనగలమా? పంది తప్పు చేస్తుంది అంటే పంది బురదలో దొరకటం అనేది తప్పవుద్దా? పందిని నువ్వు తప్పు చేస్తున్నావు అంటావా? బురద దొర్లాడుతుంటే లేదు, అది దాని స్వభావం. హల్లెలూయా. దానికి దేవుడు ఇచ్చిన హక్కుది. బురదలో దొర్లాడటం అనేది దేవుడు దానికి ఇచ్చిన హక్కు. నువ్వెవడో నా చెప్పడానికి అంటున్నది పందిని. కనుక మనం అడిగితే ఏంటి, నువ్వు బురదలో దొరుకుతున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు అంటే ఏమంటుందంటే నువ్వెవడో నా చెప్పడానికి, నాకు దేవుడిచ్చిన స్వాస్థ్యం ఇది. అదే బురదలో దొరకటం అనేది నాకు జన్మ హక్కు. కాబట్టి నేను బొర్లుతా పూసుకుంటా తిరుగుతా, నీవెవడో నా చెప్పడానికి అంటది పంది. ఆమె ఒక గొర్రెపిల్ల పోయి బురదలో పడింది అనుకోండి, హల్లెలూయా అనేమంటే రే గొర్రెపిల్ల బురద పూసుకుంది అంటాం. పంది బురద పూసుకుందని ఎవడో అంటావా? అన్నా, గొర్రెపిల్ల బురద పూసుకుందని చెప్పి మనం అంటాం, దాన్ని ఏదైతే చూపిస్తాం. ఆమె ఒకవేళ నిజంగా అది మారు మనస్ఫూర్తి ఏం చేస్తా, పోయి కడుక్కునే బ్యాచి నేను అనవసరంగా తెలియక బురదలో పడ్డాను, ఇక మీద ఎప్పుడు ఇటువైపుకి రాకూడదు అనుకుని ఎదిరించుకుని అది దూరంగా పారిపోద్ది. కారణం ఏంటంటే అది గొర్రెపిల్ల. సో ఇప్పుడు పాపి అనగా పంది, ఓకే, దాని పుట్టికే పాపి, దాని పుట్టికే పంది. కాబట్టి ఈ పాపి పోయి పాపం చేస్తుంటే నువ్వేంటో పాపం చేస్తున్నావు అని చెప్పి మనం అడగాల్సిన అవసరం లేదు. రాంగ్ క్వశ్చన్ అవుద్ది. కానీ ఒక దేవుడి కుమారుడు తెల్ల బట్టలు వేసుకొని పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించాల్సిన ఒక దేవుడి కుమారుడు తెల్లగా పుట్టినోడు పోయి ఆమె ఆ లోకంలో ఆ బురదలో దొరికితే మనం అనొచ్చు, రే నువ్వు తప్పు చేస్తున్నావురా, నువ్వు పాపం చేస్తున్నావురా, నువ్వు ఉండాల్సిన స్థితిలో లేవు, నువ్వు చేయాల్సిన పనులు చేయట్లేదు, నువ్వు రాకుండా బయటికి అని చెప్పి ఒక పరిశుద్ధుడి నుంచి, ఒక దేవుని కుమారుడి నుంచి మనం చెప్పగలుగుతాం. హల్లెలూయా. ప్రవక్త అంటాడు, ఒక బ్లాక్ బోర్డు తీసుకుందాం, చూడండి ఇది నల్లగా కనపడుతుంది కదా, దీని మీద బ్లాక్ ఇంక్ గీసాను అనుకోండి, ఇది నల్ల రంగు అంటింది అంటాం మనం. ఎందుకంటే ఆల్రెడీ నలుపే. ఒకవేళ ఇది తెల్ల భాగం తీసుకొని ఇక్కడ ఏదైనా నల్ల గీత గీసాం అనుకో, ఏమంటాం? నలుపు అంటింది అంటాం. అలాగే ఒక పాపి, వాడి పుట్టికే పాపి, వాడు లోపల శరీరం లోపలికి పోయి, వాడు ఆత్మ లోపలికి పోయి, ఆమె వాడి సోల్ లోపలికి పోయి చూస్తే అక్కడ ఏముందంటే విశ్వాసం లేదు. వాడు అక్కడ నల్లగా ఉన్నాడికి, ఆ నల్లదాని మీదే పాపం, వీడు పాపం చేస్తా ఉన్నాడు, ఇంకా కార్యాలు చేస్తా ఉన్నాడు. కాబట్టి ఆ నల్లదాని మీద ఈ నలుపు అంటినంత మాత్రాన మాకేం కనపడదు, వాడి స్వభావమే అది. కానీ దేవుడి కుమారుడు లోపలికి వెళ్తే వాడి హృదయంలో ఏముంటుందంటే విశ్వాసం అనేటువంటి తెల్లటి విశ్వాసం ఉంటుంది. హల్లెలూయా. దేవుడి కుమారుడు అనేటువంటి ఒక లక్షణం ఉంటుంది అక్కడ. సో ఆ లక్షణం తెల్లగా ఉంటుంది లోపల. ఇప్పుడు ఆ తెల్లదాని మీద వీడు వ్యభిచారం అనేటువంటి రంగు పోస్తున్నాడు, సిగరెట్లు లాగేటువంటి రంగు నలుపు రంగు పోస్తున్నప్పుడు నల్ల రంగు ఉంటుంది ఒక లోపల. వాడి జీవితం, వాడు జీవించే జీవితం ఏం చేస్తుందంటే దేవుడి కుమారుడికి మసిపోస్తా ఉంది. అప్పుడు దేవుడు వచ్చి అడుగుతున్నాడు, రే కుమారుడా, నువ్వు చేసేది తప్పు, నువ్వు రా బయటికి అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు ఆ స్వరం ఆ కుమారుడు విన్నప్పుడు ఖచ్చితంగా ఆ కుమారుడు బయటకు వచ్చి దాన్ని కడుక్కుంటాడు. హల్లెలూయా.
సో నల్లగా పాపం అంటినప్పటికీ దేవుని కుమారుడు కనుక తన స్థానాన్ని తను గుర్తిస్తే ఖచ్చితంగా దాన్ని కడుక్కొని బయటకు వస్తాడు. ఆమేన్. అప్పుడు అతను పాప రహితుడు అవుతాడు. కాబట్టి ప్రియ సోదరి సోదరా, ఒక దేవుని కుమారుడే తప్పు చేస్తున్నాడు మనము చెప్పగలం, కానీ ఒక పాపి తప్పు చేయటం అనేది ఉండదు, పాపం చేయటం అనేది ఉండదు. ఎందుకంటే వాడి యొక్క స్వభావం అనేది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఆ స్వభావం నుంచి మనం బయటికి రావాలి, ఆ పాపం నుంచి మనం బయటికి రావాలి అని అంటే మనకేం అవసరం అంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం అవసరమైనది. ఆమేన్. దేవుడు మన హృదయంలోకి రావాలి. మన హృదయంలోకి వచ్చినప్పుడే అలాంటి కార్యాలను మనం పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనము జీవించగలమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. అలాగే ప్రవక్త వర్తమానంలో ఇంకా ఏం చెప్తున్నాడంటే, కొంతమంది బోర్డర్ లైన్ బిలీవర్స్ ఉంటారు. వాళ్ళు వాగ్దాన భూమి కానాను దేశానికి వాళ్ళు వెళ్ళాలి యాక్చువల్గా, కానీ వాళ్ళు ప్రయాణం అవుతారు, మొదలు పెడతారు, ప్రయాణంలో ఉంటారు. వాళ్ళు ఎక్కడి వరకు వెళ్తారంటే బోర్డర్ లాగా పోతారంట. ఈ కనుచూపు మేరలో కనాను దేశం కనపడుతూ ఉంటుంది. కాదేశ్ అనే దగ్గరికి వెళ్తారంట. వెళ్ళి అక్కడి నుంచి వెనక్కి వచ్చేస్తారంట. అంతకు మించి వాళ్ళు పోలేరు. ప్రవక్త అంటాడు, వాళ్ళు దేవుని యొక్క స్వాస్థ్యాన్ని పొందుకోలేరు. ఆమేన్. కాబట్టి దేవుని యొక్క స్వాస్థ్యము ఆ రోజు కనాను దేశం అయితే, ఈ రోజు దేవుని కుమారుడికి పరిశుద్ధాత్మ బాప్తిస్మం అయినది. సో పరిశుద్ధాత్మ బాప్తిస్మం నీవు పొందకుండా నీవు బోట వరకు వెళ్ళినట్లయితే, నువ్వు ఎంత పరిశుద్ధంగా జీవించినా సరే పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందడానికి నువ్వు ముందుకు వెళ్ళకపోతే నీవు అక్కడే ఆగిపోతావు, నీ నశించిపోతావు అని దేవుని యొక్క ప్రవక్త తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకంటే కనాను దేశానికి ప్రయాణమై ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బయలుదేరి వస్తా ఉన్నారు. వాళ్ళు కొన్ని దినాలు ప్రయాణం చేశారు, 40 రోజులు ప్రయాణం చేశారు అంటాడు. ప్రయాణం చేసి ఇక కాదేశు బర్నే దగ్గరకు వచ్చారు. వచ్చిన తర్వాత కనుచూపు మేరలో వాళ్ళు వెళ్ళబోయేటువంటి దేవుడు వాళ్ళకి ఇచ్చేటువంటి కనాను దేశం కనపడతా ఉంది. కనపడ్డప్పుడు ఇప్పుడు మోషే ఏం చేశాడంటే, ఒక గోత్రానికి ఒకరు చొప్పున 12 మంది ఆయన వేగులు వారిని ఏర్పాటు చేసి వాళ్ళని వేగు చూడమని పంపించాడు. పంపించినప్పుడు వీళ్ళు అవతల వెళ్ళి వేగు చూడటానికి వెళ్ళి వాళ్ళు వచ్చారు. తిరిగి వాళ్ళు వచ్చి ఏమంటున్నారంటే, అయ్యా అక్కడ కనాను దేశం ఉన్నది, అక్కడ పండేటువంటి పంటలు శ్రేష్టమైనవి, అక్కడ భూమి సారవంతమైనది, అంతా కూడా చాలా అనుకూలంగా ఉంది, కానీ మనం దాన్ని జయించలేము, మనం దాన్ని స్వతంత్రించుకోలేము. ఎందుకనంటే అక్కడ ఉన్న మనుషులు చాలా ఆజానుబాహులు, వాళ్ళు చాలా ఉన్నత దేవులు. అలాగే వాళ్ళ పట్టణాలకు ప్రహరీ గోడలు ఉన్నాయి, ఆ ప్రహరీ గోడలు చాలా దృఢమైనవి, చాలా ఎత్తైనవి. కాబట్టి వాటిని మనం జయించలేము, వాటిని మనం ఛేదించలేము. కాబట్టి మనము వెనకెళ్ళిపోవడం మంచిది అని చెప్పి వాళ్ళు సమాచారం తీసుకొచ్చారు. అయితే మీరు గమనించిన తర్వాత మోషే ద్వారా దేవుడు మాట్లాడుతూ వాళ్ళు అన్నాడు, మీరు నా మాట వినలేదు కాబట్టి, నా మాట నమ్మలేదు కాబట్టి మీరు మరలా వెనక్కి తిరగండి. మీరు నేను మీకు వాగ్దానం చేసినటువంటి ఆ కనాను దేశంలో మీరు ప్రవేశించరు. మీరు 40 రోజులు ప్రయాణం చేసి ఇక్కడ దాకా వచ్చారు కదా, బోట దాకా. అలాగే ఇంకొక అడుగు వేస్తే పోయిండు వాడు, అదవుతుందా? ఇంకొక అడుగు వేస్తే వాళ్ళు కనాను దేశంలోకి వాగ్దానంలోకి వెళ్ళి ఉండేవాడు. కానీ వాళ్ళు అవిశ్వసించడం వల్ల వాళ్ళ దేవుడు అన్నాడు, మీరు 40 రోజులు ప్రయాణం చేసి ఇంకోటి వచ్చారు కదా, రోజుకి 1 సంవత్సరం చొప్పున 40 సంవత్సరాలు నేను అరణ్యంలో తిప్పుతా. మీలో ఒక్కడు కూడా కనాను దేశం పోడు. ఈ రోజు ఎవరైతే ఎదురు తిరిగాడో, ఈ రోజు ఎవరైతే బోర్డర్ లాగా పోయి ఆగిపోయారో, మీలో ఒక్కడు కూడా కనాను దేశమో పోడు అని చెప్పి దేవుడు వాళ్ళని వెనక్కి తిప్పి ఆ అరణ్యంలో వాళ్ళందరూ రాలిపోయేంత వరకు కూడా, ఆమేన్, ఆ 40 సంవత్సరాలు వాళ్ళు అరణ్యంలో తిరిగారు. ఈ 40 సంవత్సరాలు ఏం జరిగింది అని అంటే, ఎవరైతే ఆ రోజు తిరుగుబాటు చేశారో, ఎవరైతే ఆ వేదు వారి మాటలు విని మేము వెళ్ళము, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా అని మోషే మీద ఎవరైతే సడిగారో గొడిగారో వాళ్ళందరూ కూడా చనిపోయేంత వరకు 40 సంవత్సరాలు దేవుడు వాళ్ళని తిప్పాడు. అంటే వీళ్ళందరూ ఎవరు అంటే బోర్డర్ లైన్ బిలీవర్స్ అని ప్రవక్తున్నాడు. సరిహద్దు విశ్వాసులు వీళ్ళు. ఆమేన్. వీళ్ళు ప్రయాణం చేస్తారు, బయలుదేరుతారు, ప్రయాణం చేస్తారు, కానీ చివరి దాకా వెళ్ళలేరు వీళ్ళు. ఆమేన్. అలాగే ఈ రోజు కూడా సోదరులారా,
వాళ్ళు ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు కనాను దేశాన్ని రుచి చూశారు, కనాను దేశాన్ని ఉన్నదని చెప్పి వాళ్ళు తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత అనుకుంటున్నాడు నేను. ఆమేన్. అలాగే బైబిల్ ఇంకా ఏం చెప్తుందంటే దేవుని జ్ఞానమును, దేవుని యొక్క సత్యవాక్యమును గురించిన జ్ఞానమును నువ్వు పొందుకున్న తర్వాత నీవు గనక మరలా వెనక్కి తిరిగితే నీవు రక్షించబడటం అసాధ్యము. హల్లెలూయా. ఒక్కసారి వెలిగించబడిన తర్వాత నీవు ఆరిపోతే నీవు మరలా తిరిగి వెలిగించబడటం అసాధ్యమని బైబిల్ చెప్తా. హల్లెలూయా. అంటే వీళ్ళంతా ఎవరు అని అంటే ఒక్కసారి వెలిగించబడిన వాడు. వీళ్ళు ఎవరు అంటే సత్యమును కూర్చున్న జ్ఞానమును తెలుసుకున్నవారు. లేఖనం చూపించడానికి మనకి అంటే రాసుకున్నాను, బట్ అవన్నీ క్లమ్జీగా ఉన్నందుకు చెప్తున్నా, మీకు లేఖనం తెలుసు కాబట్టి చెప్తున్నా. ఆమేన్. సో బైబిల్ ఏం రాయబడిందంటే సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానమును పొందిన తర్వాత ఒకడు పడిపోతే వాడిని పునరుద్ధరించడం అసాధ్యము. హల్లెలూయా. ఈ మాట తీసుకుని చాలా మంది ప్రార్థన అడిగారంట. ఏం చెప్తున్నాడు? ఒక్కసారి నువ్వు పరిశుద్ధాత్మను పొందితే ఏమంటారు ప్రవక్త? ఒక్కసారి నువ్వు పరిశుద్ధాత్మ చేత తిరిగి జన్మిస్తే నువ్వు నశించిపోవడం అసాధ్యం బాగు చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు చచ్చిపోవడం ఎంత అబద్ధమో, ఎంత అసాధ్యమో, నీవు పరిశుద్ధాత్మ చేత తిరిగి జన్మించిన తర్వాత నువ్వు నశించిపోవడం కూడా అంతే అసాధ్యం అంటున్నాడు ఆయన. ఈ మాట ఒక అర్థం కావట్లేదు. మింగుడు పట్ల చాలా మంది కొంతమంది డినామినేషన్స్ ఉన్నాయి. వాళ్ళు ఏమని నమ్ముతారంటే మనం పరిశుద్ధంగా ఉంటేనే కదా రక్షించబడేది, మనం కష్టపడి మనం భక్తిని కాపాడుకుంటేనే కదా మనం రక్షించబడేది. ఏమైంది? పరిశుద్ధ ఆత్మ బాప్తిస్మం పొందితే తిరిగి జన్మిస్తే చాలు అంటున్నాడు. ఆమె తిరిగి జన్మించిన తర్వాత కూడా ఏమైనా పొరపాట్లు చేసినా కూడా మీరు రక్షించబడతారు, మీ రక్షణ పోవాలన్నాడు ఏందేనా? ఆమె అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మన రక్షణ మన నీతి క్రియల మీద కూడా ఆధారపడి ఉండేదని. మన నీతిగా బతికినంత కాలంలో రక్షణ ఉండేది, మన నీతిగా బతకపోతే రక్షణ ఏది అని చెప్పి వాళ్ళు అంటున్నారు. అందుకు వాళ్ళు ఏం చెప్తున్నారంటే వెలిగించబడిన తర్వాత సత్యమును కూర్చిన జ్ఞానము పొందిన తర్వాత, సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానము పొందిన తర్వాత వాడు కనుక వెనక్కి తిరిగి పడిపోతే వాడిని మళ్ళీ తిరిగి పునరుద్ధరించడం అసాధ్యం బైబిల్ చెప్తుంది కదా. మరి దీని సంగతి ఏమంటావు అని అడిగారు. అంటే సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత పడిపోయేవాడు ఉన్నారు, సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత నశించిపోయేవాడు ఉన్నారు. మరి నువ్వేం చెబుతున్నావు? పరిశుద్ధాత్మ పొందిన తర్వాత నశించిపోవటం ఉండదంటున్నావే, మరి దీనికేం చెబుతావు అంటున్నారు. హల్లెలూయా. అందుకు ప్రవక్త అన్నాడు, అక్కడ లేఖనం ఏం చెబుతుంది జాగ్రత్తగా గమనించండి అన్నాడు. ఏమిటంటే లేఖనము సత్యమును గ్రహించిన తరువాత అల్లేదు, అక్కడ సత్యమును పొందుకున్న తర్వాత అల్లేదు, అక్కడ సత్యమును కూర్చిన జ్ఞానము పొందుకున్న తర్వాత ఉంది. హల్లెలూయా. సత్యాన్ని కాదు వాళ్ళు తెలుసుకుంది, సత్యాన్ని కాదు వాళ్ళు స్వీకరించింది. సత్యం ఒకటి ఉందని తెలుసుకున్నారు అంతే, సత్యాన్ని ఇంకా అడగలా. హల్లెలూయా. కనాను దేశం ఒకటి ఉందని తెలిసింది అంతే. ఆమేన్. కనాను దేశం పోలా ఇంకా. ఆమేన్. కనాను దేశాన్ని పొందుకోవాలా, కనాను దేశం వాళ్ళు కానీ కనాను దేశం ఉందని మాత్రం తెలుసు వాళ్ళకి. ఇంకా తెలుసా కనాను దేశం ఎలా ఉంటుందో కొంచెం టేస్ట్ కూడా చేశారంటాడు. కనాను దేశం ఫలాలు ఎలా ఉంటాయో, ఆమేన్, సో అందులో ఉన్నటువంటి మహాత్యం ఎలా ఉంటుందో వాళ్ళు టేస్ట్ చేసి చూసారంట. ఆ ద్రాక్ష పళ్ళు ఎవరు తీసుకొచ్చినప్పుడు తిన్నారంటాడు. ఆహా భలే ఉన్నాయి, ఆమేన్, ఎంత మధురంగా ఉన్నాయి అని చెప్పి వాళ్ళు తింటూ దాన్ని ఎంజాయ్ చేస్తూ కూడా వాళ్ళు ఏమన్నారంటే బాగానే ఉన్నాయిలే కానీ అక్కడ వాడు చూడు ఎంత ఎత్తున్నాడు. హల్లెలూయా. ఆ గోడ చూసావు నువ్వు, వాడి కత్తు తీసావు నువ్వు, వాడు డాల్ చూసావు నువ్వు అని చెప్పి ఈ బాగానే ఉన్నాయి, నువ్వు తెచ్చిన ద్రాక్ష పళ్ళు బాగానే ఉన్నాయి, కనాను దేశం ఉంది అని మేము కూడా నమ్ముతున్నాం, అక్కడ బోలేలే కానీ ఉందని మాకు అర్థమవుతుంది, ఇప్పుడు తెలిసింది మాకు, దాని గురించిన జ్ఞానం వచ్చింది. కానీ అక్కడ ఉన్నటువంటి వాడు చాలా ఎత్తుగా ఉన్నాడు, అక్కడ ఉన్నటువంటి గోడలు చాలా ఎత్తుగా ఉన్నాయి. అంటాడు ఈరోజు కూడా పరిశుద్ధాత్మ పొందకుండా, పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందకుండా పరిశుద్ధాత్మ యొక్క ఫలాలు పొందుకుంటారు కొంతమంది, పరిశుద్ధాత్మ యొక్క వరాలు పొందుకుంటారట. భాషలు మాట్లాడటం, ప్రవశించడం, అవే
ఇవేంటి? పరిశుద్ధాత్మ కాదు, ఇది పరిశుద్ధాత్మ వరాలు. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ యొక్క నాలెడ్జ్ ఇది. పరిశుద్ధాత్మ ఏం చెబుతుంది? భాష. పరిశుద్ధాత్మ ఒకటి ఉందని చెబుతుంది. హల్లెలూయా. ప్రవచనం ఏం చెబుతుంది? పరిశుద్ధాత్మ ఒకటి ఉందని చెబుతుంది. కానీ ప్రవచనమే పరిశుద్ధాత్మ కాదు, భాష మాట్లాడే పరిశుద్ధాత్మ కాదు. భాష ఏం చెప్తుందంటే పరిశుద్ధాత్మ ఒకటి ఉంది, దాని ముందుకొని చెబుతుంది. హల్లెలూయా. కాబట్టి నువ్వేం చేయాలంటే ముందుకు అడిగేసి పరిశుద్ధాత్మ పొందుకోవాలా. అలా పొందుకోకుండా వీటితో సెటిల్ అయిపోయాడు. మాకు ఈ పరిశుద్ధాత్మ జ్ఞానం వచ్చింది, పరిశుద్ధాత్మ ఇంటి అంటూ మాకు తెలిసింది, కానీ పరిశుద్ధాత్మ నేను ఇంకా పొందుకోలేదు, చాలు మాకు అని చెప్పి దాన్ని తీసుకొని వాళ్ళు ఏమంటారు? ఇంకా ముందుకు వెళ్ళట్లా. వాళ్ళు ఏం చూస్తున్నారంటే, మేము పరిశుద్ధాత్మ కనుక పొందుకుంటే, మేము తిరిగి జన్మిస్తే ఈ బైబిల్లో ఏముందో అదంతా బోధించాలి. మేము ఈ బైబిల్లో ఉన్నట్టుగా మేము బోధించాలా. ఈ బైబిల్ ఏం చెబుతుంది? సంఘశాఖల నుంచి బయటికి రండి చెబుతుంది. హల్లెలూయా. ఈ బైబిల్ ఏం చెబుతుంది? దానిలో మీరు పాలువారు కావద్దు అని చెబుతుంది. ఈ బైబిల్ ఏం చెబుతుంది? అది వేశ్య అని చెబుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఈ టేస్ట్ చేసే వాళ్ళు ఏమంటున్నారంటే, పరిశుద్ధాత్మ ఉంది, మేము కాదంటలేదు, మేము భాషలో మాట్లాడుతున్నాం, ఒక తెలుసు పరిశుద్ధాత్మ ఉందని, కానీ మేము ఇంకా లోపలికి వెళ్ళి పరిశుద్ధాత్మ పొందామనుకో, ఆమె మేము ఎవరితో పోరాడాల్సి? బ్యాప్టిస్ట్ సంఘంతో పోరాడాల. మేము ఎవరితో పోరాడాల్సి? అతి పెద్దది, ఆమె ప్రపంచంలోనే శక్తివంతమైనది, ప్రపంచంలోనే ధనవంతమైనటువంటి రోమన్ క్యాథలిక్ వ్యతిరేకంగా పోరాడాలి. చూసారా అది ఎంత పెద్ద సంఘశాఖ? చూసారా ఆ కణానీలు ఎంత పెద్దవాళ్ళు, వాళ్ళు కట్టుకున్న గోడలు ఎంత పెద్దవి చూసారా? వాటికి వ్యతిరేకంగా మేము పోరాటం చేయలేమని చెప్పి ఆ రోజు వాళ్ళు ఏ విధంగా చెప్పారో, వాళ్ళు ఎందుకు కణాల దేశం పోలేదంటే లోపలికి, అయితేనా గోడలు చూస్తే అత్తేనా మనుషులతో పోరాటం చేయలేము అని. అలాగే ఈ రోజు కూడా పరిశుద్ధాత్మ ఉందని తెలిసినా కూడా, ఆ టేస్ట్ చూస్తా కూడా వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకొని వాక్యాన్ని, పూర్తి వాక్యాన్ని స్వీకరించి సంఘశాఖలకి వ్యతిరేకంగా పోరాడి సంఘశాఖల గోడలు బద్దలు కొట్టాల్సిన లేదు. ఆమె సంఘశాఖల గోడలు చూసి భయపడ్డారు అంటాడు. అమ్మో దీని ప్రకారం చేస్తే నాకు తిండి దొరకదు, దీని ప్రకారం కనుక, ఈ వాక్య ప్రకారం కనుక నేను చేస్తే నేను పరిశుద్ధాత్మను పొందుకుంటా, కానీ నన్ను సంఘం నుంచి వదిలేస్తారు. ఆమె నేను సంఘానికి వ్యతిరేకంగా పోరాడలేను, వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, వాళ్ళు చాలా డిగ్రీలు పొందినవాళ్ళు, వాళ్ళతోటి నేనే వ్యతిరేకంగా పోరాడేది, నాకంత శక్తి లేదు అని చెప్పి ఆ రోజు కణానీయులు తీసి ఈ విధంగా వాళ్ళు వెనక్కి తిరిగారో, ఈ రోజు కూడా అనేక మంది బోర్డర్ లైన్ బిలీవర్స్, అనేక మంది సరిహద్దు విశ్వాసాలు ఏం చేస్తా ఉన్నారంటే, పూర్తిగా పరిశుద్ధాత్మ వాక్యాన్ని స్వీకరించి, పూర్తి వాక్యాన్ని స్వీకరించి పరిశుద్ధాత్మ బాప్తిస్మం చేత తిరిగి జన్మించకుండా మధ్యలో వాటితో వాళ్ళు సంతృప్తి చెందుతున్నారు. చాలు, ఎంతవరకు చాలు మాకు. నాకు వాక్యం వచ్చింది, యేసుక్రీస్తు నమ్మా, సంఘంలో స్థానం ఉంది, సంఘస్థులు వస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, నేను పోషించబడుతున్నా, చాలు నాకు. మరి పరిశుద్ధాత్మ బాప్తిస్మం అవసరం లేదు. అది పొందితే నాకు తిండిపోద్ది, అది పొందితే నాకు సంఘంలో స్థానం పోద్ది, నన్ను బయటికి మెడబెట్టి బయటికి ఎంటేస్తారు. కాబట్టి అది నాకు వద్దు. ఎవరు అవసరమైన అర్థమైన కూడా, పరిశుద్ధాత్మ అంటే ఏంటో అర్థం కానివాడు తర్వాత వేరే, పరిశుద్ధాత్మ అంటే ఏంటో అర్థమయ్యి, వాక్యం అంటే ఏంటో అర్థమయ్యి, అలాగే ఈ వాక్యము ఎంత సత్యమో గ్రహించిన తర్వాత కూడా ఆమె ఎన్ని చూసి భయపడినట్టు వాడు బోట్లేని బిలీవర్, వాడి సరిహద్దు విశ్వాసి, వాడు ఎంత మాత్రం కూడా పరిశుద్ధాత్మని పొందుకోలేడు, వాగ్దాన భూమిలోకి వాడు వెళ్ళలేడు, వాడు ఇక్కడే ఉండి నశించిపోతాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క ప్రవక్త వర్తమానం ద్వారా ఏం తెలియజేస్తున్నాడంటే, మనము పరిశుద్ధాత్మని గనక పొందితే, పరిశుద్ధాత్మ చేత తిరిగి జన్మిస్తే మనం ఖచ్చితంగా నిత్యము రక్షించబడిన వాళ్ళం అవుతాము. హల్లెలూయా. దేవుని వాక్యము చెప్తా ఉంది మన యొక్క రక్షణ ఎంతవరకు అని అంటే, ఒకసారి ఇద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ, నేను చివరికి ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7
ఎంత స్థిరమైనది, నీ యొక్క రక్షణ అనేది ఎంత స్థిరమైనది, నీ యొక్క విమోచన అనేది ఎంత స్థిరమైనది అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. 11వ వచనం, 9వ అధ్యాయం 11వ వచనం. అయితే క్రీస్తు రాబోతున్న మేలు విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి, హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు రాబోతున్న మేలు విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి, ఏం సంపాదించాడంటే ఆయన విమోచన సంపాదించాడు. ఆ విమోచన ఎవరికి ఇస్తా ఉన్నాడు? మనకి ఇస్తా ఉన్నాడు. నీకు నాకు దేవుడు సంపాదించింది ఎవరికి ఇవ్వడం కోసం అంటే నీకు నాకు ఇవ్వడానికి. హల్లెలూయా. అయితే ఆ విమోచన ఎంతకాలం ఇస్తాడంటే ఆయన, నువ్వు రక్షించబడిన తర్వాత, నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత, నీటి బాప్తిసం తీసుకున్న తర్వాత 1 సంవత్సరం వరకు ఉంటుందా, లేదంటే 2 సంవత్సరాల వరకు ఉంటుందా, లేదంటే ఇంకొక తప్పు చేయనంత వరకే ఉంటుందా? ఎప్పటి వరకు ఉంటుందంటే అది నిత్య విమోచన అన్నది. హల్లెలూయా. విమోచన, ఆయన సంపాదించిన విమోచన ఎలాంటిది? తాత్కాలికమైన విమోచన కాదు. ఆమేన్. అశాశ్వతమైన విమోచన కాదు, అది శాశ్వతమైన విమోచన అన్నది. హల్లెలూయా. అది నిత్య విమోచన అన్నది. హల్లెలూయా. నిత్య విమోచన సంపాదించి హస్తకృతము కానిది, అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరియు ఘనమైనది పరిపూర్ణమైనది నేను గుడారము ద్వారా మేకలెక్కి కోడెలెక్కి రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించును. హల్లెలూయా. సో చూడండి, యేసుక్రీస్తు ఇచ్చినటువంటి రక్షణ, యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఆ విమోచన నిత్యమైనది అన్నది. అలాగే నీవు చేసే పాపాలను కడిగేదేంటి? నీవు చేసే పాపాలను తీసివేసేదేంటి? యేసుక్రీస్తు యొక్క రక్తము. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు రాకమునుపు పాపాన్ని తీసివేయడానికి దేవుడు ఏమిచ్చాడు? ఇశ్రాయేలు ప్రజలకి కోడెల రక్తము, ఎడ్ల రక్తము ఇచ్చాడు. సో ఆ కోడెల రక్తాన్ని ప్రధాన యాజకుడు తీసుకొని, ఆ కోడెల రక్తం తీసుకొని ఆయన ఏం చేశాడు? సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవాడు. సో ఆ రక్తం ఏం చేస్తా ఉందనంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపాన్ని అది తీసివేస్తా ఉంది. ఇశ్రాయేలు యొక్క పాపాన్ని అది కప్పుతా ఉంది. అంటే అక్కడ ఏం జరుగుతూ ఉందంటే ప్రతి సంవత్సరం అర్పించాల్సి వస్తుంది బలి. ప్రతి సంవత్సరం కూడా ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాల్సి వస్తుంది. అంటే అర్థం ఏంటంటే ఆ రక్తం ఎంతవరకు పనిచేస్తుంది అంటే 1 సంవత్సరం వరకు పనిచేస్తుంది. హల్లెలూయా. ఆ తర్వాత మళ్ళీ పనిచేయట్లా, ఇంకొక గొర్రె వధించాల్సి వస్తుంది, గొర్రె పిల్లలు. కానీ యేసుక్రీస్తు వధించే రక్తం అట్లాంటిది కాదు. హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తం ఎలాంటిదంట? మేకల ఎక్కి కోడెల యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో, ఏ రక్తము? దేవుని యొక్క సొంత రక్తముతో. ఎన్నిసార్లు ప్రవేశించాడంట? సంవత్సరం ఒకసారా? కాదు, ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించును. హల్లెలూయా. అంటే ప్రధాన యాజకుడు అయితేనేమో రక్తం తీసుకొని ప్రతి సంవత్సరం మాత్రం ఉండాలి. అప్పుడు ప్రజల యొక్క పాపాలు తీసేయబడతా ఉంటాయి. కానీ యేసుక్రీస్తు యొక్క రక్తము ఆయన ఒక్కసారి చిందించాడు. సో ఒక్కసారి చిందించబడినటువంటి ఈ రక్తము యేసుక్రీస్తు కాలంలో పనిచేస్తుంది. యేసుక్రీస్తు చనిపోయిన 100 సంవత్సరాల తర్వాత పనిచేస్తుంది, 200 సంవత్సరాల తర్వాత పనిచేస్తుంది, 2000 సంవత్సరాల తర్వాత పనిచేస్తుంది, ఇప్పుడు కూడా అది పనిచేస్తుంది. హల్లెలూయా. సో ఇప్పుడు కూడా యేసుక్రీస్తు రక్తము ఆ రోజు కాల్చినటువంటి రక్తం ఏం చేస్తా ఉందంటే ఈ రోజు నువ్వు చేసిన పాపాన్ని కూడా తీసేస్తా ఉంది. హల్లెలూయా. కాబట్టి నీవు పాపం చేస్తే నీవు చేయవలసింది, నువ్వు బలి అర్పించాల్సిన అవసరం లేదు. కానీ నీ యొక్క పాపాన్ని ఒప్పుకొని ప్రభువా నన్ను క్షమించని చెప్పి యేసుక్రీస్తుని కనుక నువ్వు అడిగితే మనస్ఫూర్తిగా, ఇప్పుడు ఆ పాపం ఎక్కడికి వెళ్తుందంటే యేసుక్రీస్తు రక్తం కిందకి వెళ్తుంది. హల్లెలూయా. కాబట్టి ఆ పాపం అనేది నీ మీద తుడిచేయబడుతుంది, నీ మీద పాపం అనేది ఉండదు. అప్పుడు నీవు కానీ నమ్మేవు కనుక, దేవుడు నా పాపాన్ని తీసివేశాడు అని నువ్వు నమ్మేవు కనుక నీ రక్షణ నీకు నిలిచి ఉంటుంది. హల్లెలూయా. అంటే ఈరోజు మనం బాప్తిసం తీసుకున్నాం అండి, నీటి బాప్తిసం. ఓకే, కొత్త వాళ్ళు చెప్తున్నాను. ఓకే, తీసుకున్న తర్వాత యేసుక్రీస్తుని సొంత రక్షకుడు అంగీకరించావు. ప్రభువా నువ్వు నా కోసం రక్తం కార్చావు, నా పాపాన్ని తీసివేసావా, నేను నమ్ముతున్నాను అని చెప్పి అన్నప్పుడు ఆ పాపాలన్నీ కూడా ఇప్పుడు రక్తం ఏం చేస్తుంది? యేసుక్రీస్తు రక్తము కడిగేసింది.
ఇక నీలో పాపమే లేదు. దేవుని దృష్టికి నువ్వు ఎట్టున్నావు అని అంటే కడగబడినటువంటి ముత్యంగా ఉన్నావు. 10 రోజులు పోయిన తర్వాత నువ్వేదో పొరపాటున అబద్ధమాడు, ఆమె ఏదో బూతు మాట మాట్లాడావు. మాట్లాడిన వెంటనే నీ హృదయంలో పొడవబడి, అయ్యో నా కొరకు యేసుక్రీస్తు ఆ విధంగా శ్రమ పడితే నన్ను రక్షిస్తే నేను ఆయన నమ్మకంగా ఉండకుండా నేను ఎందుకు ఈ విధంగా మాట్లాడాను, నేను ఎందుకు ఈ విధంగా అబద్ధం ఆడాను అని చెప్పి నువ్వు హృదయంలో పొడవబడి మరలా యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి, ప్రభువా తండ్రి నన్ను క్షమించయ్యా, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, ఇక మీద ఎప్పుడు నేను పాపం చేయను, తప్పు చేయను, నీ బూతు మాట్లాడనని చెప్పి యేసుక్రీస్తు దగ్గర ఎప్పుడైతే నువ్వు వెళ్ళావో అప్పుడు మరలా యేసుక్రీస్తు ఆల్రెడీ ఉంది కాబట్టి, హల్లెలూయా, ఆల్రెడీ ఆయన చిందించబడిన రక్తం ఉంది కాబట్టి ఆ రక్తం ఏం చేస్తుంటే నీ పాపాన్ని మరలా కడిగేస్తుంది. నీవు ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం నేను కడిగిందని చెప్పి నువ్వు నమ్ముతున్నావు కాబట్టి నువ్వు ఇప్పుడు రక్షించబడినట్లు లెక్క. అంటే ఏ రోజైతే నువ్వు బాప్తిసం తీసుకున్నావో ఆ రోజు నీకు రక్షణ వచ్చింది. ఆ రక్షణ నీవు తప్పు చేసిన ప్రతిసారి కూడా నీవు రక్తం కిందకి రావటం వల్ల ఆ రక్షణ అనేది కంటిన్యూ అవుతుంది, కొనసాగుతూ ఉన్నది. నీ రక్షణ కోల్పోయేది కాదు. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తం నిరంతరం ఉంది అక్కడ. హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తం లేకపోతే నీ పాపం నీ మీద ఉంటుంది. కానీ యేసుక్రీస్తు రక్తం ఏం చేస్తుంది అక్కడ? నిరంతరం రక్తం ఉంది కాబట్టి నిరంతరం నువ్వు ఒకవేళ తప్పు చేసి ఒప్పుకుంటే ఆ పాపం కూడా ఆ రక్తం కిందకి వెళ్ళిపోతా ఉంది. ఆ రక్తం నీ పాపాన్ని శుద్ధి చేస్తా ఉంది కాబట్టి నువ్వు పరిశుద్ధిగా ఉన్నావు. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధిగా ఉన్నావు, అలాగే ఆ దేవుడిని రక్షించి నువ్వు నమ్ముతున్నావు అక్కడ విశ్వాసం వచ్చింది కాబట్టి నువ్వు రక్షించబడి ఉన్నావు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు తప్పు చేసావు, ఏదో మొక్కుబడిగా పోయి ప్రభువు నన్ను క్షమించన్నావు, కానీ నీ హృదయంలో నీ పాపం క్షమించబడుతుంది. దేవుడు అయ్యా నన్ను క్షమించంటే ఆయన క్షమిస్తాడు. కానీ నీ లోపల విశ్వాసం లేదు కాబట్టి నువ్వు మనస్ఫూర్తిగా అడగలేదు, నీకేమవుతుంది? విశ్వాసం ఉండదు. అంటే నువ్వు విశ్వాసంతో అడగట్లేదు దాన్ని కాబట్టి నీ రక్షణ అనేది నిలిచి ఉండదు. నువ్వు ఎంతకాలం అయితే నమ్ముతావో అంతకాలం నీ రక్షణ ఉంటుంది. హల్లెలూయా. కానీ ఆ రక్షణ నువ్వు స్థిరపరచాలి అంటే, ఆ విమోచన నువ్వు స్థిరపరచాలి, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఆవరణలో ఉండకూడదు, పరిశుద్ధ స్థలంలో ఉండకూడదు, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. హల్లెలూయా. సో నువ్వు అతి పరిశుద్ధ స్థలంలోకి ఒకసారి వెళ్ళావా, పరిశుద్ధాత్మ చేత నువ్వు ఒకసారి తిరిగి జన్మించావా, నువ్వు ఎన్ని తప్పు చేసేసి నీ రక్షణ పోదే. హల్లెలూయా. ఎందుకంటే నీ లోపల పరిశుద్ధంగా ఉంటాడు కాబట్టి నువ్వు తప్పు చేసిన ప్రతిసారి ఆయన నిన్ను కొడతా ఉంటాడు, ఆయన నిన్ను పొడుస్తూ ఉంటాడు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా పశ్చాత్తాపడతావు, ప్రభువును నన్ను క్షమించని ఏడుస్తావు. ఎందుకంటే నీ లోపల పరిశుద్ధాత్మ ఉన్నాడు కాబట్టి. కాబట్టి నువ్వు మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తావు కాబట్టి నీవు విశ్వాసంతో ప్రార్థన చేస్తావు. నీకు విశ్వాసం వస్తుంది దేవుడు నన్ను రక్షించాడని, కాబట్టి నువ్వు రక్షించబడతావు. నీ రక్షణ ఎక్కడికి పోదు. ఒకవేళ నువ్వు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందలేదా, ఆమేన్, నీకు విశ్వాసం తొలగిపోయే అవకాశం వస్తుంది. దేవుడు రక్షించాడో లేదో, దేవుడు నా రక్షణ ఉంచాడో తీసేశాడో అని అనుమానం వచ్చిందా, నీ రక్షణ కోల్పోతావు. ఆ ప్రమాదం నీకు ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడు వరకు ఉంటుంది అంటే నీవు తిరిగి జన్మించేంత వరకు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రియ సోదరి సోదరులారా, మనం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఎక్కడికి వెళ్ళాలంటే పరిశుద్ధాత్మ బాప్తిసం కోసం వెళ్ళాలా. మనం ఎక్కడి వరకు వెళ్ళాలంటే తిరిగి జన్మించేంత వరకు వెళ్ళాలా. కాబట్టి అంతవరకు ఆగొద్దు. తిరిగి జన్మించినప్పుడే మనకు రక్షణ అనేది స్థిరంగా నిలబడుతుంది. కాబట్టి ఆ తిరిగి జన్మించిన స్థితిలోకి వెళదాం, ఆ తిరిగి జన్మించినటువంటి ఆ స్థానంలోకి వెళదాం. ఆ తర్వాత మన యొక్క క్రీస్తు శరీరంలో మన స్థానాన్ని మనము పొందుకుందాం. మన రక్షణ దేవుడు నిత్యము రక్షించిన దేవుడే అన్నాడు. మన యొక్క విమోచన నిత్య విమోచన అన్నది ఎప్పుడనంటే నీవు పరిశుద్ధాత్మ చేత తిరిగి జన్మించినప్పుడు. హల్లెలూయా. కాబట్టి అందుకంటాడు మనం ఆవరణలో ఎక్కువసేపు ఉండటానికి లేదు. ఆవరణలో ఎక్కువసేపు కొనసాగి నువ్వేదో తప్పు చేసి పడిపోయి చచ్చిపోయావా, నువ్వు నరకానికే పోతావు. ఒకవేళ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి అక్కడ కూడా ఎక్కువ కాలం ఉండి పరిశుద్ధాత్మ పొందక మునిపే నువ్వేదో విషయంలో పడిపోయి తప్పు చేసి నువ్వు చనిపోయావా, నువ్వు అక్కడికి నరకానికి వెళ్తావు. కానీ నువ్వు తప్పించుకోవాలంటే నరకాన్ని, నువ్వు నిజంగా రక్షించబడాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. అక్కడే నువ్వు దాచబడతావు, అక్కడే నువ్వు నిత్య విమోచన పొందుతావు. కాబట్టి సోదరులారా, మనం ఖచ్చితంగా పరిశుద్ధాత్మని పొందుకోవాలి. పరిశుద్ధాత్మ చేత తిరిగి జన్మించాలి. పరిశుద్ధాత్మ చేత తిరిగి జన్మించినప్పుడు
దేవుడు ఏ విధంగా నిత్యము బ్రతుకుతాడో నీవు కూడా నిత్యము బ్రతుకుతావు. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా మనం జీవిద్దాం, పరిశుద్ధాత్మతో నిండుకుందాం, పరిశుద్ధాత్మతో తిరిగి జన్మిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక, దేవుడి మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఈ సమయంలో సాంఘిక సమయం చేసుకుంటాం. పడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు ప్రభా. మహోన్నతుడా స్తోత్రం. సర్వాధికారమైన మా ప్రభావాన్ని స్తోత్రం చేస్తున్నాను. ఈ దాసుల గురించి ప్రభావ నాయన మాతో మాట్లాడిన దేవుడు తండ్రి స్తోత్రం. దత్తపుత్రత్వం గురించి నాయన 3వ భాగంలో ప్రాముఖ్యమైన మాటలు మాకు తెలియజేసావు ప్రభావ. అవును ప్రభావ. దేవుడు సర్వంతరయామి కాబట్టి ఆయన అందరిలో ఉన్నాడు. ఆ ఉద్దేశం అది తప్పు. దేవుడు సర్వం ఎరిగిన వాడని మాట్లాడావు. తండ్రి సర్వంతరయామి అంటే నువ్వు సర్వం ఎరిగిన దేవుడు, కాలకాలంలో ఏం జరుగుతుందో సమస్తం ఎరిగిన దేవుడు ప్రభు. అవును ప్రభు. అందరూ బట్టి నీకే స్తోత్రము, స్తోత్రము నాయన. ఇదిగో నాయన ఆవరణం నుండి పరిశుద్ధ స్థలంలోనికి, పరిశుద్ధ స్థలంలో నుండి నువ్వు అతి పరిశుద్ధ స్థలంలో నువ్వు వెళ్ళవలుస్తున్నావు, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందవలుస్తున్నావు అని మాట్లాడే ప్రభు. పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన తర్వాత నీ జీవితంలో పొరపాట్లు జరిగినట్లయితే ఎంత మాత్రం కూడా నీ రక్షణ ఆయన తీసేసి దేవుడు కాదు అని మాట్లాడు. నువ్వు చేసిన పొరపాటును మూల్యం చెల్లించాల్సిందే, నువ్వు శిక్ష అనుభవించాల్సిందే, కానీ నీ మీద ఉన్న దేవుని యొక్క రక్షణ మాత్రం తీసుకోవాలని మాట్లాడావు. అవును ప్రభు. స్తోత్రము, స్తోత్రం నాయన. ఎంత గొప్ప ప్రాముఖ్యమైన మాటలు మనం తెలియజేసుకో. అవును నాయన. సరిహద్దు విశ్వాసం వల్ల మేము ఉండక ప్రభు. అవునయ్యా. సత్య జ్ఞానం ఎరిగి ఓనైనా దాన్ని పొందుకోకుండా ఓనైనా మేము బయటికి వెళ్ళిపోయిన వారుగా ఉండకూడదు. అవును నాయన. ఆ సత్యాన్ని మా జీవితంలో ప్రభువా మేము అనుభవించి ప్రభువా నీ వాక్య ప్రకారం మేము జీవించే భాగ్యంలో చేసే. అవును నాయన. చూడవరకు నా తండ్రి, నువ్వు ఏదైతే వాగ్దానం చేసావు పరిశుద్ధాత్మ బాప్తిసం నువ్వు పొందుకోవాలని మాట్లాడావు ప్రభువా, పొందుకునేంత వరకు నాయన మేము ఎక్కడ ఆగిపోకుండా సహాయం చేయ ప్రభువా. ఓ ప్రభువా నా తండ్రి, రక్తము మాత్రమే మేము నిన్ను రక్షించలేదు, కానీ దేవుని కృప ద్వారా నీకు విశ్వాసం బట్టి నువ్వు రక్షించబడ్డావని మాట్లాడావు ప్రభు. రక్తము కేవలం నీ పాపాలను కడుగుతున్నదని చెప్పావు ప్రభు. ఎవరి స్తోత్రములు తండ్రి. ఎంతో గొప్ప మాటలు కానీ యొక్క వర్తమానం ద్వారా మాతో మాట్లాడాలి. స్తోత్రములు తండ్రి. ఆ రక్షణ నువ్వు నాయన ఎంత మాత్రం తీసుకురాని మాట్లాడావు ప్రభు. ఓ తండ్రి, నీ వాక్యము నువ్వెంత నిత్యుడు, ఓ తండ్రి నీవు ఇచ్చిన రక్షణ అంతే నిత్యమైనదని. ఓ తండ్రి, మా పట్ల నువ్వు చూపినటువంటి ప్రేమ, మా పట్ల నువ్వు చూపినటువంటి కృప అది నిత్యమైనదని మాట్లాడావు. అవును ప్రభు. అందరి బట్టి నీకు వెళ్ళలేని స్తోత్రం నాయన. చివరి వరకు మమ్మల్ని నడిపించిన తండ్రి. అవునయ్యా. ఈ వర్తమానం నా తండ్రి మా హృదయాలు నీరు కట్టి ఫలింపు తెచ్చావు ప్రభు. అవును నాయన. నీ వర్తమానం ఎంతమంది శ్వాసిస్తుందో అవునయ్యా నమ్ముస్తున్నాం ప్రభు. స్తోత్రము, స్తోత్రము నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిలువలో నాకై యేసు రక్తము, సిలువలో నాకై యేసు రక్తము, శిలైన నన్ను మార్చెను. యేసు రక్తము, శిలైన నన్ను మార్చెను. యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, సిలువలో నాకై
పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. దత్త స్వీకారమైన వర్తమానం ద్వారా అయ్యా మీ యొక్క రక్షణ ఎంత స్థిరమైనదో, మీ యొక్క విమోచన ఎంత నిత్యమైనదో మాకు గొప్పగా తెలియజేసిన దేవా మీకు స్తోత్రం. ఇదిగో నా తండ్రి, అయ్యా కేవలం మేము వాగ్దానాన్ని రుచి చూసేవారిగా మాత్రమే కాకుండా వాగ్దానాన్ని పొందుకునే వాళ్ళగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. అయ్యా సరిహద్దు విశ్వాసులుగా మేము ఉండకూడదు ప్రభు. అయ్యా నా తండ్రి, కనాను దేశంలో ప్రవేశించి అయ్యా కనాను పొందుకుని స్వాస్థ్యాన్ని పొందుకున్న వారిగా అయ్యా పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకునేంత వరకు, అయ్యా పరిశుద్ధాత్మ చేత తిరిగి జన్మించేంత వరకు అయ్యా మేము ఆగకుండా ప్రభువా అయ్యా కొనసాగి ముందుకు వెళ్ళే కృపను మాకు దయచేయండి. అయ్యా అలాంటి విశ్వాసం మాకు దయచేయండి ప్రభువా. ఇదిగో తండ్రి, ఆ ప్రవక్తలను రక్తం మమ్మల్ని రక్షించలేదు అయ్యా, మా విశ్వాసం రక్షిస్తుందని చెప్పాడు తండ్రి. రక్తము కేవలం మా పాపాలను కడుగుతుంది నాయన, రక్తము కేవలం పరిశుద్ధులుగా చేస్తుంది, కానీ మమ్మల్ని రక్షించేది మా యొక్క విశ్వాసమైనది ప్రభువా. కనుక అయ్యా మా యొక్క ప్రయాణంలో, పరలోకపు ప్రయాణంలో అయ్యా ఏ దశలో కూడా ఆ విశ్వాసం మేము కోల్పోకుండా ప్రభువా అయ్యా మేము స్థిరమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నట్లుగా సహాయం చేయండి. ఆ విశ్వాసమును అయ్యా నా తండ్రి దానికి కర్త అయి దాన్ని కొనసాగించి ముగించే దేవుడు నీవే ప్రభువా. అయ్యా ఆ విశ్వాసాన్ని ఇవ్వవలసింది నీవే తండ్రి. కనుక మాకు దాన్ని బహుమానంగా ఇవ్వమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా దాన్ని మేము సంపాదించుకునేది కాదు ప్రభువా. జగత్తు పునాది వేయబడక మునిపే అయ్యా ముందుగా నీవు క్రీస్తులు ఎవరైతే ఎన్నుకున్నావో ప్రభువా వారికి నువ్వు దాన్ని దయచేసే దేవుడు అయినావు తండ్రి. అయ్యా ఆ ఎన్నికలో ఉన్నామే నమ్ముతున్నాం ప్రభువా. ఎందుకంటే ఈ చింతపల్లి అనేటువంటి ఈ చిన్న గ్రామంలో అనేక మంది ఉన్నప్పుడు ప్రభువా ఎంతో మంది అయ్యా గొప్ప జ్ఞానులు ఉన్నారు, పేరు ప్రఖ్యాతులు గల వాళ్ళు ఉన్నారు తండ్రి. వారెవ్వరికీ లేని భాగ్యాన్ని అయ్యా ఈ గడియ వర్తమానాన్ని అయ్యా యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షతను నువ్వు మాకు మాత్రమే దయచేసినందుకే స్తోత్రం తండ్రి. తద్వారా మేము నాయన జగత్తు పునాది వేయబడక మునిపే అయ్యా గొర్రెపిల్ల జీవ గ్రంథంలో మా పేర్లు రాయబడి ఉన్నాయని నమ్ముచున్నాం ప్రభువా. తండ్రి మా చేయి పట్టుకునండి అయ్యా, మీరే మమ్మల్ని నడిపించండి ప్రభువా. అయ్యా మేము మీ చేయి పట్టుకోవడం కాదు ప్రభువా, మీరే మా చేయి పట్టుకుని నడిపించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా మధ్యలో తొట్టిల్లినా సరే అయ్యా నా తండ్రి, ఓ ప్రభు తూలి పడినా సరే మమ్మల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ పరలోకపు ప్రయాణాన్ని మేము అయ్యా కొనసాగించే భాగ్యాన్ని మాకు దయచేయండి. మధ్యలో ఆపకుండా నాయన పరిశుద్ధాత్మ బాప్తిసం పొందేంత వరకు అయ్యా మేము తిరిగి జన్మించేంత వరకు విశ్రమించకుండా కొనసాగడానికి సహాయం చేయండి ప్రభు. ఆ విధంగా మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. యా విత్తబడిన ప్రతి మాట వారి హృదయాల్లో నాటబడును గాక ప్రభు. విత్తబడినటువంటి ప్రతి మాట వారి జీవితాల్లో నూరంతలుగా ఫలించును గాక ప్రభు. ఆ విధంగా అయ్యా అతని కనాను దేశంలోకి అయ్యా మా స్వాస్థ్యమైనటువంటి పరిశుద్ధాత్మను పొందుకునేంత వరకు అయ్యా మీ బిడ్డలు నడిపించమని సహాయం చేయమని అయ్యా మరి రోగంతో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకున్నట్టు వారికి సంపూర్ణ స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే నాయనా ఓ ప్రభు కుటుంబ సమస్యల్లో ఉన్నారో వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే శాంతి లేక ప్రభు సమాధానం లేకుండా ఉంటున్నారో తండ్రి వారికి మీ శాంతిని సమాధానం దయచేయండి. ఏ కుటుంబాల్లో అయితే రక్షణ లేదో అయ్యా నా తండ్రి బిడ్డలు రక్షించబడకపోతే, అయ్యా నా తండ్రి భర్త రక్షించబడకపోతే, భార్య రక్షించబడకపోతే ప్రభు వారి కుటుంబాన్ని దర్శించండి. అయ్యా వారికి రక్షణ భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. కుటుంబం అంతా కొన్నేళ్ళు కుటుంబం అంతా రక్షించబడినట్లుగా యెహోషువ కుటుంబం వల్లే కుటుంబంతో కలిసి ఆరాధన చేసే భాగ్యాన్ని అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా విత్తబడిన వాక్యం దీవించండి, ఆశీర్వదించండి, మీ కృప తోడుగా నడిపించమని ఆ ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృపా సమాధానములు సకల పరిశుద్ధులకును ఇక్కడ కూడిన మనందరికను సదాకాలం తోడు నడిపించును గాక, ఆమేన్, ఆమేన్. పుట్ట ముగించబడింది అందరికీ.
గాడ్ బ్లెస్ యూ.